అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరలోకపు ఆశీర్వాద దీవెనల కుమ్మరింపు మీపైన, మీ పిల్లలపైన, మీ కుటుంబస్తులందరిపైన సమృద్ధిగా కుమ్మరింపబడును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. బుక్ స్తోత్రం. వ్యాధికి కానీ, రోగానికి కానీ, పాపానికి కానీ, చీకటికి కానీ, దరిద్రతకు కానీ, ఓటమికి కానీ, అవమానానికి కానీ, మరి దేనికి ఎంత మాత్రము కొంచెము కూడా అవకాశం లేకుండా పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడుదురుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సంగతులతో నింపబడుదురుగాక. గట్టిగా హల్లెలూయా చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యోహాను సువార్త 1:35 నుండి. మరునాడు మరల యోహానును అతని శిష్యుల్లో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. అందరూ చెప్దాం. శిష్యులు. శిష్యులు అంటే నేర్చుకుని చేసేవాడు. నేర్చుకొని చేసేవాడు. శిష్యుడు అనగా నేర్చుకొని చేసేవాడు. అయితే యోహాను తన ఇద్దరు శిష్యులకు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు, ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరు శిష్యులు? యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిల్చుండగా వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నడుచుచున్న యేసును వైపు చూచి. యోహాను నడుచుచున్న యేసు వైపు చూచి ఆ ఇద్దరు శిష్యులకు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఇదిగో దేవుని గొర్రె. ఆ చెప్పగానే అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ప్రభుకు స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు శిష్యుని అయితే, అంటే నువ్వు నేర్చుకునే వ్యక్తివి అయితే, నువ్వు ఏం నేర్చుకోవాలి, ఏం వినాలి? నిజంగా నువ్వు శిష్యుని అయితే, నిజంగా నువ్వు నేర్చుకోవాలనుకుంటే, నిజంగా నువ్వు నేర్చుకొని చెయ్యాలి అనుకుంటే, నీ క్రైస్తవ జీవితంలో నిజంగా నువ్వు నేర్చుకొని చేయాల్సింది ఏంటి అంటే ఒకటి ఉందండి. అమూల్యమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది. అది యోహాను తన ఇద్దరు శిష్యులకు నేర్పిస్తున్నాడు. యోహాను చూశాడు, శిష్యులకు చెప్తున్నాడు. ఆ ఇద్దరు శిష్యులు ఏం చేశారు అంటే విని యేసయ్యను వెంబడించారు. ప్రభుకు స్తోత్రం. అందరు చెప్పండి, నేను చెప్పకపోతే ఈ లోకానికి, నా చుట్టూ ఉన్న వాళ్ళకు దేవుని గొర్రెపిల్ల గురించి తెలీదు, రక్షకుని గురించి తెలీదు. నా క్రైస్తవ జీవితంలో నేను నేర్చుకొని చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నేనేమి ఎవరి గురించి అయితే తెలుసుకున్నానో ఆయనను మాత్రమే చూపించాలి, ఆయన యుద్ధకు మాత్రమే మనుషులను నడిపించాలి. నేను ఎవరి గురించి అయితే నేర్చుకుంటున్నానో, ఎవరి శిష్యునిగా ఉండాలనుకుంటున్నానో ఆ శిష్యునిగా ఉంటూ నేర్చుకుంటూ, ఇదిగో యేసయ్య అని ఆయన యుద్ధకు మనుషులను వచ్చేటట్టుగా చేయాలి. యోహాను చేసినటువంటి తన ఇద్దరు శిష్యులను యేసయ్యను వెంబడించే శిష్యులుగా యోహాను చేసి ఉన్నాడు. శిష్యుని యొక్క అతి ప్రాముఖ్యమైనది. అందరు చెప్పండి, ఎవరి శిష్యులైనా యేసయ్య శిష్యులు అవ్వాల్సిందే. ఎవరు ఏది నేర్చుకున్నా సరే యేసయ్యను తెలుసుకొని ఆయన శిష్యులుగా ఉండాల్సిందే. మన క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, నువ్వు నిజంగా యేసయ్యను వెంబడించే వ్యక్తి అయితే, నీకు అర్థమవుతే, నువ్వు ఆ యేసయ్య దగ్గరకు అనేకులను నడిపించడానికి నీకు చేత కాదు. నీకేం తెలియకపోతే, నువ్వు వచ్చినట్టునే వచ్చి అలా ఉండిపోతే నువ్వెవరిని నడిపించలేవు, నువ్వెవరిని చూపించలేవు, ఎవరికి యేసయ్య అని చెప్పలేవు. కారణం ఏంటంటే నువ్వు వచ్చావంతే, నేర్చుకోలేదు, నేర్చుకొని పాటించట్లేదు కనుక నువ్వు యేసయ్య యొద్దకు నువ్వు ఎవరిని తీసుకురాలేవు. నువ్వు నేర్చుకుంటే, నువ్వు చూస్తే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ప్రభు దగ్గరికి నడిపిస్తావు, ప్రభు యొద్దకు నడిపిస్తావు. ప్రభుకు స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ విశ్వాస జీవితంలో
ఈ చర్చిలో ఉన్నటువంటి ఒక విశ్వాసిగా నీకు ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే, ఫస్ట్ నువ్వు యేసయ్య దగ్గరికి ఎవరిని నడిపించొద్దు. ఎందుకంటే నువ్వు నడిపించి ఏదైనా తేడా వస్తే నడిపించడమే మానేస్తావు, నువ్వు కూడా యేసయ్య నుంచి దూరం అయిపోతావు. ఫస్ట్ నీకు ఆయన ఎవరో అర్థం అవ్వాలి. ఫస్ట్ నువ్వు ఆయన ఎవరో సంపూర్ణంగా గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఆయనను నువ్వు నేర్చుకోవాలి, ఆయన గురించిన జ్ఞానము నేర్చుకోవాలి. ఆయన ఎవరో నేర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు చేసే పని ఏంటంటే ఆయన నువ్వు చూపించడం ప్రారంభిస్తావు. నీ ద్వారా కొంతమంది, కొన్ని కుటుంబాలు మరి యేసయ్య యొద్దకు రావడం ప్రారంభమవుతుందండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఒకవేళ నువ్వు అలా చేయట్లేదు అంటే అది ఏంటంటే ఒక డిసీజ్ అన్నమాట. అన్న చెప్పండి, డిసీజ్ ఏంటంటే ఆ డిసీజ్ పేరు ఏం పేరు అంటే, ఆ డిసీజ్కు పేరు పెట్టడం కష్టం అండి. అదేంటంటే నేర్చుకోకుండా ఉండే రోగం అన్నమాట. ఆ రోగం పేరు ఏం పేరు? నేర్చుకోవడానికి ఆటంకము అనే రోగం. ఆ రోగము ఏ శిష్యునికైతే ఉంటుందో, ఆ రోగం ఏ క్రైస్తవునికైతే ఉంటుందో ఆ వ్యక్తి నేర్చుకోడు. వస్తాడు వెళ్ళిపోతాడు, అంతే. వస్తాడు వెళ్ళిపోతాడు. నేర్చుకోవడము అన్నది ఏ క్రైస్తవునికైతే అలవాటు అవుతుందో ఆ నేర్చుకున్నటువంటిది ఎంత శక్తివంతమైనదంటే ఆ నేర్చుకున్న జ్ఞానం నిన్ను కూర్చొనియదు, నిలబడినియదు. నువ్వు ఏ పరిస్థితుల్లోనా సరే నువ్వు నేర్చుకుంటూ ఉంటే ఆ నేర్చుకున్నది నిన్ను మండిస్తూ ఉంటుంది. నీకు అనుగ్రహించబడిన జ్ఞానం నిన్ను మండిస్తూనే ఉంటుంది. నువ్వు ఒక చోట ఉండలేవు. గట్టిగా హల్లెలూయా చెప్తామని. కాబట్టి నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఫస్ట్ యేసయ్య దగ్గరికి ఎవరిని నడిపించొద్దు. నువ్వు నడిపించి నువ్వే ఎక్కడో చోట ఆగిపోయి ఎక్కడికో వెళ్ళిపోతావు. ఫస్ట్ నువ్వు నడిపించేదానికంటే నువ్వు నేర్చుకో. ఎవరికైనా యేసయ్య గురించి చెప్పాలి, నేను ఎవరికైనా సువార్త చెప్పాలి, ఎవరినైనా ప్రభు దగ్గరికి నేను నడిపించాలి అన్న ఆలోచన కనుక నువ్వు కలిగి ఉంటున్నట్టయితే ఫస్ట్ నువ్వు నడిపించొద్దు. నువ్వు ఎవరి దగ్గరికి అయితే నడిపించాలనుకుంటున్నావో ఆయనను గురించిన జ్ఞానము నీకు అవసరము. చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయము 35, 36, 37 వచనాలు చూద్దాం. మరునాడు మరల యోహానును అతని శిష్యుల్లో 2 నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. తెలిసి చెప్పాడా, తెలియకుండా చెప్పాడా? ప్రాఫిట్గా చెప్పేశాడండి. యేసయ్యను చూడంగానే, అందరూ చెప్పండి, యేసయ్యను చూడంగానే ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్నట్టుగా, ఎన్నో రోజుల నుంచి తెలిసినట్టుగా, ఎప్పుడో ఇంతకుముందు ఐ లవ్ యూ చెప్పినట్టుగా యేసయ్యను గురించి చెప్పేసరికి అలా అనిపిస్తుంది ప్రతి మనిషికి. అందుకని చాలామంది అంటారు, ఇదిగో వాళ్ళతో మాట్లాడొద్దు, యేసయ్య గురించి చెప్తారు, నువ్వు మారిపోతావు. యేసయ్య గురించి చెప్తే మారిపోతావు. కారణం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితము లవ్ లెటర్ రాశాడండి. రాసినవాడు లెటర్ ఒకటే రాశాడు అంటే కాదండి. ఆ లెటర్లో ఏమైతే శరీరం ఆయన కలిగి ఉన్నాడో, రక్తం ఆయన కలిగి ఉన్నాడో, ఏదైతే ఆయన కలిగి ఉన్నాడో, ఎవరినైతే ఆయన ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమిస్తున్న వ్యక్తి కొరకు తన శరీరాన్ని, రక్తాన్ని కంప్లీట్గా ధారపోసాడు. ఆ విధంగా తన ప్రేమను చూపించాడు. మీ పక్కవాళ్ళు చెప్పండి, నిన్న మొన్న కాదు, 2000 సంవత్సరాల క్రితం. కానీ అది ఎంత ఫ్రెష్ లవ్ అంటే ఈరోజు కూడా నువ్వు ఆ ఒక వ్యక్తికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, అంత నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తే అంతే సేమ్ ఫ్రెష్ పవర్ అనేది ఆ ప్రేమ నుంచి ఎదుటి వ్యక్తిని తాకుతుందండి. ఎదుటి వ్యక్తి ఆ ప్రేమ ప్రభావానికి గురైపోవాల్సిందే. కానీ యేసుక్రీస్తు తన ప్రేమను చూపించి ఎన్ని సంవత్సరాలు అయింది? మనం ఈరోజు ఐ లవ్ చెప్పామనుకోండి, రేపటికి ఐ లవ్ యూ బ్రేకప్ అనమాట. ఈరోజు ఐ లవ్ యూ క్యాచప్, రేపు బ్రేకప్. 2000 సంవత్సరాల క్రితమే పుట్టని వ్యక్తులు, కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టే వ్యక్తుల గురించి కూడా ఆయన తన ప్రేమను చూపించి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామని. ఈ ప్రేమ అర్థం కాకపోతే నువ్వు ఎవరి జీవితాన్ని ప్రభావితం చేయలేవని.
యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయన ప్రేమ ఏమైందో, ఆ ప్రేమతో ఆయన నీ కొరకు ఏం చేశాడో అన్నది నువ్వు శిష్యునిగా నేర్చుకొని దాన్ని అనుభవిస్తూ ఉంటే నువ్వు సువార్త ప్రకటించడానికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వు నేర్చుకునే జ్ఞానమే నీ చేత ప్రయాసపడేటట్లుగా ఒత్తిడి చేస్తుంది, ప్రెజర్ చేస్తుంది. నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ టెన్షన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఆయన ప్రేమను గురించి మాట్లాడకుండా ఉండలేవు. కారణం ఏంటంటే ఆ ప్రేమ నీకొక్కరికి సంబంధించిన ప్రేమ కాదు. ఆ ప్రేమ నీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, చివరికి నీకు అన్యాయం చేసిన వాళ్ళకు కూడా ఆయన ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ నీకు అర్థం కాకపోతే, ఏంటి ప్రభా నువ్వు చేసే పని, నన్ను ప్రేమించావు బాగుంది, నా శత్రువును కూడా ఎందుకు ప్రేమించావు ప్రభా, ఎంత నష్టం చేశారు అని అనుకుంటే అది మన కర్మ అండి. యేసుప్రభు తన ప్రేమను పోలీసు వాళ్ళకు చూపించాడు, గజ దొంగలకు చూపించాడని. మీ పక్క వాళ్ళు చూసాం, హలో హలో అని చెప్పండి. నీ శత్రువు కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ఒక్క లూసిఫర్కు తప్ప, లూసిఫర్ గ్యాంగుకు తప్ప మిగిలిన మానవ జాతికి మొత్తానికి అందరి కొరకు ప్రాణం పెట్టాడండి. పుట్టి ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలియదు, కానీ అతని కొరకు ప్రాణం పెట్టేశాడు. పుట్టి ఒక వ్యక్తి మంచోడవుతాడా చెడ్డోడవుతాడా సంబంధం లేదు, కానీ ప్రాణం పెట్టేశాడు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే వెనక ముంద తెలుసుకున్న తర్వాతనే టీ తాపిస్తామండి. నువ్వు టీ తాపించాలంటే ముందు వెనక 4 తరాలు చూసి వానికి టీ తాపిస్తావు. మీ పక్కన హలో, నీ చెప్పు, నీ బ్రేకప్ కదా, చిన్న తేడా వస్తే మనము కొంతమంది సైలెంట్ అయిపోతే, కొంత మాత్రం చెప్పి బ్రేకప్ చేసేస్తారండి. కానీ ప్రభుకు స్తోత్రం, క్రైస్తవునిగా క్రీస్తు ప్రేమ నీకు పరిపూర్ణంగా అర్థమవుతే, ఆయన నీకు చూపించిన ప్రేమ యొక్క విలువ నీకు అర్థమవుతే, ఆ ప్రేమను గురించిన జ్ఞానాన్ని నువ్వు ప్రకటించకుండా ఉండలేవు. నీకు అర్థమవుతున్న కొద్దీ అది ఆ జ్ఞానము నిన్ను ఏం చేస్తుందంటే ఒత్తిడి చేస్తుందండి. రాత్రింబగలు తేడా లేకుండా, నీ పరిస్థితులతో సంబంధం లేకుండా, నీ సుఖంతో నీ కష్టంతో సంబంధం లేకుండా, వ్యాధితో రోగంతో సంబంధం లేకుండా, డబ్బులున్నాయా డబ్బులేవో సంబంధం లేకుండా, నువ్వు ఏ ప్రేమను గురించి అయితే జ్ఞానం కలిగి ఉన్నావో, అనుభవిస్తున్నావో దాని గురించి ప్రకటించకుండా ఉండలేవు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ప్రకటించకుండా ఉన్నావు అంటే నీకు తెలియకుండా ఎప్పుడో బ్రేకప్ చెప్పేశావు ప్రభువుకు. ఊకే మేకప్ వేసుకొని తిరుగుతున్నావు అంతే, బ్రేకప్ చెప్పి. బ్రేకప్ అన్న మేకప్తో ఈ భూమి మీద నీ క్రైస్తవ జీవితాన్ని అలా కొట్టేసుకొని పోతున్నావు. కానీ హృదయం అనేది తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. 2 ప్రవచనాలు చెప్పినారంటే సువార్త చెప్పడం మానేస్తామండి మనం. 2 దర్శనాలు, పరలోక దర్శనాలు 2 వచ్చినాయి అనుకోండి, ఇంకా ఎవరికి సువార్త చెప్పాము, ఇంకా పరలోకంలోనే ఫిట్ అయిపోతామండి. ఎంతసేపని నిలువా పెట్టి ఏడ్పింతురతని. మీ పక్కలు చెప్పండి, ఇద్దరికి ప్రవచనం చెప్పి నెరవేరితే వెంటనే చైర్లో కూర్చుంటావా అండి? అందరు నీ దగ్గరికి రావాలి, నువ్వు ఎక్కడికి పో. ఎందుకంటే ప్రవక్తలు దేవుని సన్నిధిలో ఉండాలి. మీ పక్కన చెప్పండి, యేసుప్రభు ప్రేమ నీకు అర్థమవుతే నీ పిలుపు ఏంటి, నీ పట్ల దేవుని చిత్తం ఏంటి తర్వాత, కానీ ఒక ప్రేమ తీవ్రత, ఒక ప్రేమ యొక్క తీవ్రత. ఎంతమంది హలీం తిన్నారండి? నేను సలీం గురించి మాట్లాడట్లేదండి, హలీం గురించి మాట్లాడుతున్నాను. ఎంతమంది హలీం తిన్నారండి? మీరు చేయెత్తాల్సిన అవసరం లేదండి, మీ ఫేసులు చూస్తూనే తెలుస్తుంది. మొత్తం అక్కడ ఉపవాసం ఉన్న వాళ్ళకంటే మొత్తం మనమే లాగిచ్చేసాం. తెలుసండి, నాకు తెలుసండి, మొత్తం మనమే లాగిచ్చేసాం కదా. అసలే యేసుప్రభు వెళ్ళిన వివాహంలో ద్రాక్షరసం ఎట్లా అయిపోయింది? ఎవరో అన్నారండి, ద్రాక్షరసం ఎట్లయిపోయిందంటే యేసుప్రభు రాగానే ద్రాక్షరసము ఉండకూడదు కదా, దేవునికి వ్యతిరేకం కదా, ఆవిరైపోయింది అన్నారండి. ద్రాక్షరసం ఆవిరవడం కాదు, ఒక గ్లాస్ తాగేవాడు పీపాలు తాగేస్తాడండి.
బాగా గమనించండి. మనకు కొంతమందికి ఫేవరెట్ ఉంటుందండి, హలీంలో కూడా ఫేవరెట్ ఉంటుంది. ఏంటది చెప్పండి. ఎక్కడ హలీం తింటే ఈసారి హలీం అక్కడ తినాలి అంటాం కదా, అడగండి చెప్పండి. ఎక్కడ చూడండి ఎంతమంది నోట్ల నుంచి పిస్తా అని వచ్చిందో. ఎంతమందికి నెలకి ₹1,00,000 ఇచ్చారు పిస్తా హౌస్లో హలీం బాగుంటుందని చెప్పండి అని. అట్లీస్ట్ ఒక ₹1,000 ఇచ్చారా? అట్లీస్ట్ మీరు కొన్న ఆ 300 200 దాంట్లో ఒక డిస్కౌంట్ అని ఏమని ఇచ్చారా? కానీ హలీం, పిస్తా హౌస్ హలీం అని మీరు చెప్పారు. ఎంత పే చేశారు? ఎవరైనా పే చేశారా? చూడండి, ప్రతి మానవునిలో ఒక తీవ్రత ఉందండి, ఒక ఉత్సుకత ఉంది, ఒక తీవ్రత ఉంది. అదేంటంటే నువ్వు దేన్నైనా ఎంజాయ్ చేస్తే, దేన్నైనా రుచి చూస్తే దాని కొరకు ఎవడు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, నువ్వే నీ డబ్బులు ఖర్చు పెట్టుకొని చెప్పేసుకుంటూ పోతావు. మీ పక్కవాళ్ళు చెప్పండి, సంవత్సరానికి ఒకసారి వచ్చే హలీం కొరకు పిస్తా హౌస్ను చూస్ చేసుకుని 300 చిన్న డబ్బా, 400 ₹1,000 తినేస్తావు. ఎందుకంటే హలీం అంటే నీకు ఇష్టం కదా, టేస్ట్ బాగుంటుంది, నువ్వు రుచి చూసావు. రుచి చూచి ఎరిగి తిని పిస్తా హౌస్ హలీమని, అద్భుతంగా నెయ్యి వేస్తారు, వేంపిన ఆనియన్ వేస్తారు. మీరు నా మీద కోపం రావచ్చండి, ఏంటి అద్భుతమైన పాటను పట్టుకొని హలీం పాట పాడతావా అని. మన హృదయంలో హలీం గురించి తెలిసిందండి. రుచి చూచి ఎరిగి తిని యేసయ్యా ఉత్తముడని నీకు తెలిస్తే హలీం కంటే ఎక్కువ ప్రకటిస్తావు నువ్వు, కానీ హలీమే తెలిసింది నీకు. అందుకనే మనకు తగినట్టుగా హలీం పాట పాడుకుంటున్నామండి. మొత్తం క్రైస్తవుల పాటలన్నీ తీసుకొని మనకిష్టమైనటువంటి రుచి చూచి ఎరిగి తిని పుల్లారెడ్డి స్వీటు అద్భుతము అని మనకి ఏది రుచి తెలిస్తే దాని గురించి పాడుకోవాలండి. ఊక అనవసరంగా అబద్ధాలు పాడుకోకూడదు. మీ పక్కన చూడండి, హలో, రుచి చూసిన దాని గురించి పాడు. మేకప్ పాటలు వద్దు మనకి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కన్నులు లోకమంతా చూస్తున్నాయి. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్తామండి. యోహాను ఏం చేశాడో తెలుసా అండి? అలా చూశాడండి. అందరూ చెప్పండి, యోహాను ప్రవక్త, బాప్తిసం ఇచ్చి యోహాను. అలా చూస్తేనే అందరి గురించి చెప్పేస్తాడండి. ఇదిగో నీ పేరు అది, నీ పేరు ఇది, నీ పేరు ఇది, నీ జీవితం ఇది, నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు అని చెప్పేస్తాడండి. అలానే యోహాను ప్రవక్త ఏం చేశాడో తెలుసా? ఏం చూశాడండి, చూడంగానే ఏం చెప్పాడో తెలుసా? తన దగ్గర ఉన్న 2 శిష్యులకు చెప్పాడు, ఏయ్ దేవుని గొర్రెపిల్ల పోతుంది అని చెప్పేసరికి ఆ 2 శిష్యులు యేసయ్యను వెంబడించేశారండి. ఇదే యోహాను ఏం చేశాడో తెలుసా అండి? ఇదిగో నాయన, ఆయన ఏదో నాకు ఏమి పూర్తిగా అర్థం కావట్లేదు, కానీ నిజంగా రాబోవాడు ఆయన కదా, కనుక్కొని రాపోండి అని పంపించాడండి. మళ్ళా మీ పక్క వాళ్ళతో చెప్పండి, యోహాను కంటే యేసుక్రీస్తును సంపూర్ణంగా ఎరిగినవాడు గొప్పవాడు పరలోకంలో. పక్కలను చూడండి, రుచి చూడు. ఆయన గురించి నేర్చుకోవడానికి నువ్వు యేసయ్య శిష్యును అయ్యావు. బాగా గమనించండి, యోహాను శిష్యులు యోహాను దగ్గర నేర్చుకుంటారు, కానీ ఎవరి శిష్యులైనా సరే యేసయ్యను నేర్చుకోవడానికి శిష్యులు అయ్యి తీరాల్సిందే. నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఇంత నేర్చుకున్నాను, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు. నీకెంత తెలిసినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం యేసయ్యకు శిష్యును అవ్వాల్సిందే. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు.
ప్రవక్తల కంటే గొప్పవాడు. ఈ భూమి మీద నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని గంటలు ఆరాధించినా, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆ రుచి నీకు సంపూర్తిగా అర్థమవుతే, నువ్వు ఆ ప్రార్థించే క్రమంలో నుంచి, మరి విజ్ఞాపన చేసే క్రమంలో నుంచి, ఆరాధించే క్రమంలో నుంచి, నువ్వు స్వార్థ ప్రకటించే క్రమంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తావు. దాని గురించి నువ్వేం ప్రయాసపడవు. గట్టిగా హల్లెలూయా చెప్తామని. సువార్త ప్రకటించడానికి సమయమందు అసమయమందు మరి యేసుక్రీస్తు శిష్యులు సువార్త సమయమందు అసమయమందు మరి అనుకూలం కాని పరిస్థితుల్లో సైతము ఎందుకు సువార్త వాళ్ళు ప్రకటించగలిగారు అంటే, వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళను బలవంత పెట్టింది, తీవ్రత పుట్టించింది. హల్లెలూయా. తీవ్రత గురించి మాట్లాడాలి కాబట్టి నేను చెప్తానండి, ఓకేనా? ఈరోజు రాత్రి మీరు ఏం చేస్తారంటే ప్యారడైజ్ నుంచి చికెన్ బిర్యానీ తెచ్చుకోండి. అసలే బాగా మండే ఎండలు ఉన్నాయి కదా, హీట్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా. మీరు ఏం చేస్తారంటే బాగా దమ్ చికెన్ బిర్యానీ, కొంచెం స్పెషల్ మసాలా ఇలా వేసేసి ఏం చేస్తారంటే ఒక్కొక్కరు, మీ ఇంట్లో 4 ఉంటే ఒక్కొక్కరు 2 బిర్యానీలు చొప్పున తినండి. రాత్రి బాగా తినండి. మీరు లోపలికి పంపించిన బిర్యానీ రాత్రి మిమ్మల్ని నిద్రపోనిస్తప్పుడు అడగండి. దాన్నే ప్రేరేపణ అంటారు, తీవ్రత అంటారు. మిమ్మల్ని బాత్రూమ్కు బెడ్రూమ్కు ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు. కడుపులోంచి పుట్టేదే మిమ్మల్ని నడిపిస్తుంది. తీవ్రత అంటే చెప్పాలా? ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలండి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుందండి. వాళ్ళు కనుక ఏదైనా తినకూడదు కనుక తింటే ఎలా ఉంటుందంటే బుస్ బుస్ బుస్మని లోపల నుంచి కొడుతూ ఉంటే పడుకోలేరు, కూర్చోలేరు. అబ్బా అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, తలనొప్పి, అన్ని రకాల నొప్పులకు ఆ గ్యాస్ కారణమవుతుందండి. అన్ని రకాల వంటలకు ఎల్పిజి గ్యాస్ కారణమైనట్టుగా అన్ని రకాల నొప్పులకు మన శరీరంలో పుట్టే గ్యాస్ ప్రాబ్లం అయినట్టుగా ఉంటుందండి. ఈ ఎల్పిజి గ్యాస్ తన ప్రభావం చూపిస్తుంది, మనలో పుట్టే గ్యాస్ తన ప్రభావం చూపిస్తుంది. కానీ నీవు రక్షింపబడి నిన్ను రక్షించిన ప్రేమ ప్రభావము నీ మీద ప్రభావితం చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే, బ్రేకప్లోనన్నా ఉండాలి, మేకప్లోనన్నా ఉండాలి. రియాలిటీలో లేం మనం. రియాలిటీ ఏంటి అంటే, నువ్వు దేన్నైతే లోపలికి పంపిస్తావో అది తన ప్రభావాన్ని నీకు తెలిసి కానీ నీకు తెలియక కానీ నీకు చూపిస్తుంది. క్యారెట్ తింటాం కదండి మనం, ఏ అని పోతుందండి లోపలికి, క్యారెట్ పోతుంది లోపలికి. కానీ అది ఎప్పుడైతే లోపలికి పోతుందో ఏ విటమిన్ను నీకు తెలియకుండానే అన్ని చోట్లకి పంపిస్తుంది. నీకు తెలియకుండానే జరుగుతుంది అది. నువ్వు తినే ప్రతిదీ దాని ప్రభావం నీకు తెలిసి కానీ తెలియకనే చూపిస్తూ వెళ్తుంది. కానీ నిన్ను నూతనమైన జన్మలోకి తీసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రేమ నీకు సరిగా అర్థం కానట్టుగా, అర్థమైతే కూడా ఒకప్పుడు అన్నట్టుగా ఉండి ఇప్పుడు మాత్రం దాన్ని పక్కన పెట్టేసి చక్కగా 2వ రాకడ గురించో, 3వ రాకడ గురించో, 5వ రాకడ గురించో, 10వ రాకడ గురించో ఎదురు చూసుకుంటూ కూర్చున్నావేమో. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ప్రేమలో ప్రాబ్లం లేకపోతే నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎప్పుడు వస్తే అప్పుడు పోతూనే ఉంటావు నువ్వు ఆయనతో పాటు. ప్రేమలో ప్రాబ్లం వస్తేనే నువ్వు భయపడాలి. కానీ నువ్వు పోయేదాని గురించి కాదు. అసలు యేసుక్రీస్తు అంటే తెలియని వాళ్లకు ఆయన ఎలా ప్రేమ చూపించాడో, అరే నేను నా గురించి చెప్పట్లేదు, నాకు ఏ ప్రభు అయితే ప్రాణం పెట్టి నన్ను రక్షించాడో, బై మిస్టేక్ నువ్వు అనుకున్నా సరే, ఆయన నన్ను రక్షించినట్టుగా నిన్ను రక్షించేశాడు. అది నేను తెలుసుకున్నాను ముందు. ఇదిగో నువ్వు తెలుసుకో, తర్వాత నేను అట్లీస్ట్ తెలుసుకో, రక్షింపబడు, ఆయన ప్రేమ తెలుసుకో అని చెప్పగలిగిన స్థితి, బాధ్యత మనకు ప్రభువు పెట్టాడు. దీన్ని చేయకపోతే ఒక రోజుకి నీ ప్రార్థన జీవితం అవుట్. ఎందుకంటే ప్రేమ యొక్క ఎఫెక్ట్ మనం అనుభవించాలంటే ప్రేమ గురించి మాట్లాడుతూ ఉండాలండి. అట్లీస్ట్ నీకు సువార్త ప్రకటించాలన్న భారం లేకపోయినా నీకు అర్థమైన కొంచెము ప్రేమ గురించి నువ్వెప్పుడూ మాట్లాడుతూ ఉండాలండి.
నా మధ్యలో ఒక సహోదరుడు అన్నాడండి, ఏమన్నాడంటే నా భార్య కుటుంబ ప్రార్థన కూర్చోదు అన్నాడు. నేను అన్నాను, కుటుంబ ప్రార్థన తర్వాత కానీ రోజుకి ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడుకుంటారు మామూలు మాటలు. ఆ ఉప్పులో పప్పు వేసావా, బాగుంది, ఈరోజు వంకాయ చికెన్ వండావు కదా, సూపరు, లేకపోతే ఈ మొహానికి అసలు వంకాయ కూర వండడానికి కూడా రాదు, ఇన్ని రోజులు ఏంది. అట్లీస్ట్ తిట్టుకోవడానికో, అట్లీస్ట్ ప్రేమగా మాట్లాడుకోవడానికో ఎంత టైం కేటాయిస్తున్నారు అని అడిగానండి. అసలు ఎవరు మాట్లాడతారండి? భార్యాభర్తలు కలిసి మామూలు మాటలు కూడా మాట్లాడుకోండి, వాళ్ళకు కుటుంబ ప్రార్థన ఏం వర్కౌట్ అవుతుందండి? మీ పక్కలు చెప్పండి. ఆత్మీయ విషయాలు తర్వాత, ఏదో పరలోక సంబంధమైన కథ తర్వాత అండి. అట్లీస్ట్ బాగున్నావా, ఏంటి మొహం కడుక్కోలేదా, ఇంకా తల దూకోపో, ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నావు. కొంతమంది భార్యలు భర్త కింద ఏం వేసుకోకుండా షర్ట్ వేసుకొని పోతుంటేనే ఏం చెప్పారండి, పోన్లే మనోనికి తిక్క కుదురుతుంది అని పంపిస్తారండి. జీవితంలో ఎన్నో చెప్పి విసిగిపోయాను, ఇది నేను చెప్పకపోతే బాగుంటుంది. నేను కరెక్ట్ కాంపౌండ్లో కాలు పెడితే గాలి తగులుతుందండి కిందంతా. ఏంటా ఈరోజు గాలి తగులుతుందని చూస్తే కింద పాయింట్ వేసుకున్నాడు అండి. ఇంకా అప్పుడు పోతాడండి ఇంట్లోకి. భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోకపోతే కుటుంబ ప్రార్థన ఏం వర్కౌట్ అవుతుందండి? అదే అన్నాను, బ్రదర్ కూర్చొని మాట్లాడుకోండి. కుటుంబ ప్రార్థన ఎవరికి కావాలి బ్రదర్? ఎవరిని ఉద్ధరించేది ఉంది? అసలు దేవుడు మిమ్మల్ని మాట్లాడుకోవడానికి చేశాడు, ప్రార్థన చేయడానికి కాదు. ప్రార్థన చేసే తర్వాత అసలు కూర్చొని మాట్లాడడానికే మీకు టైం లేకపోతే ఇద్దరు కలిసి ఏం ప్రార్థన చేస్తారు? మళ్ళీ దానికి కుటుంబ ప్రార్థన లేదని మళ్ళీ ఒక ఏడుపు. నా భార్య నాతో పాటు కలిసి కుటుంబ ప్రార్థన చేయదు. ప్రభా నా భార్యకి బుద్ధి తెప్పించు ప్రభా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకోవాలండి, నడుస్తూ మాట్లాడుకోవాలండి. కూర్చొని మాట్లాడుకోకుండా, నడుస్తూ మాట్లాడుకోకుండా ప్రార్థన అంటే అది పెద్ద మోసం అండి. కుటుంబ ప్రార్థన కంటే భార్యాభర్తలు చక్కగా మాట్లాడుకుంటూ, ఇదిగో దేవుని కార్యాలు, ఇదిగో దేవుని ప్రేమ తెలియకుండానే అద్భుతమైనటువంటి సమయం గడిపేస్తారు దేవుని సన్నిధిలో. మాట్లాడుకోవడానికి టైం లేకపోతే ఇంకా కుటుంబం ఎక్కడుంది? బ్యాచులర్ ప్రేయరే తప్ప. బ్యాచులర్ ప్రేయర్ అని తెలుసు కదండి. పెళ్ళి కాకముందు ప్రార్థన, పెళ్ళి చేయి ప్రభా, పెళ్ళి చేయి బాబా, పెళ్ళి చేయి ప్రభా. తర్వాత టైం ఉండదండి మనకి. మీ పక్క వాళ్ళు, హలో, దేవుని ప్రేమ నీకు అర్థమవుతే ఆ ప్రేమ నీ ఆత్మ, నీ హృదయము, నీ శరీరాన్ని బలవంత పెడుతుంది, తీవ్రత పుట్టిస్తుంది. నువ్వు ఆ ప్రేమను గురించి మాట్లాడకుండా ఉండలేవు. ఆ ప్రేమతో ఇతరులను ప్రేమించకుండా ఉండలేవు. చాలామంది శత్రువులను ఎలా ప్రేమించాలి ప్రభువా అని అనుకుంటారండి. మీ పక్కన చెప్పండి, నువ్వు క్షమించాల్సిన పని లేదు. క్షమించడం అనేటువంటిది ఆటోమేటిక్. ఎప్పుడు క్షమించాలని ఎంతగా ప్రార్థన చేస్తామో అంత వరస్ట్గా తయారవుతామండి. దేవుని ప్రేమ నీకు అర్థమవుతే అసలు నీకు ఎవరు ఏం చేస్తారో మర్చిపోతావు. ఎందుకంటే ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే నువ్వు చేసినది మర్చిపోయిన ప్రేమ. అది దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే నువ్వు కొంతమందికి తెలిసి చేస్తావు, కొంతమందికి నువ్వు చేసినది తెలీదు. కానీ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రతి దాన్ని పక్కన పడేసి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, ఆ ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడిన ఆ ప్రేమ నీకు అర్థం కావడం ప్రారంభమవుతే నువ్వు కూడా ఎదుటి వాళ్ళు చేసినది మర్చిపోతావు. నువ్వు నిన్ననే వాళ్ళు నిన్ను తిట్టారని అని ఏడుస్తున్నావు, దేవుని ప్రేమ నీకు అర్థమైపోయింది, రేపే వాళ్ళతో మాట్లాడతావు. ఎందుకో తెలుసా వాళ్ళు ఏం చేశారో నువ్వే మర్చిపోయావు, వాళ్ళనే మర్చిపోయావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. దేవుడు నిన్ను మార్చడండి. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేంట్లో నుంచి అయినా బయటికి రావాలంటే, నీ ఫైనాన్షియల్ పొజిషన్ బయటికి దాంట్లో మారాలంటే, ఆరోగ్యం మారాలంటే, ఏది మారాలన్నా దేవుడు మార్చాడు. కానీ దేవుడు తన ప్రేమ నీకు రుచి చూపిస్తాడు, అదే నిన్ను మార్చేస్తుంది. హల్లెలూయా. నీకు స్కిల్స్ను పుట్టిస్తుంది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
సగము కీడు సగం మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగును. చెప్పండి, ఇదేమన్నా చందన బ్రదర్స్ డిస్కౌంట్ అండి? 50% డిస్కౌంటా? దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతుంది. దేని కొరకు? కీడుంటే ఏమున్నా సరే ప్రేమనే సొల్యూషన్ అండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల దినమున నీవు శిష్యునిగా యేసుక్రీస్తు ప్రేమను గురించి నువ్వు తెలుసుకో. సువార్త ప్రకటించొద్దు. నువ్వు ఎవరికి యేసుక్రీస్తు గురించి చెప్పాలని ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇది ప్రయత్నం చేసేది కాదు, ఇది ఫోర్స్, పవర్. హల్లెలూయా. ఒక వ్యక్తిని హీల్ చేయడం అనే పవర్ ఎలా ఉంటుందో, ఒక వ్యక్తిని చచ్చిపోయిన వాళ్ళను లేపడం అనే పవర్ ఎలా ఉంటుందో, నీలో సువార్త ప్రకటించడం అనేది నిర్జీవంలో నుంచి, అపవాది బంధకాల్లో నుంచి, నరక పాత్రమైన స్థితిలో నుంచి ఒక వ్యక్తిని జీవంలోకి తీసుకొచ్చే ఫోర్స్ అనేది యేసుక్రీస్తు ప్రేమ. అది నీలో కుమ్మరింపబడింది. గట్టిగా హల్లెలూయా చెప్తామని. ప్రభువు స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనందరికీ తెలుసు కదా, 4వ అధ్యాయం అనేసరికి సమరయ స్త్రీ గుర్తొస్తుందండి. సమరయ స్త్రీ పాపి, వ్యభిచారి అది ఇది అనుకుంటామండి. కానీ అందరూ చెప్దాం, యేసు ప్రభువు మాట్లాడనంత వరకు, యేసు ప్రభువు అర్థం కానంత వరకు ప్రతి వ్యక్తి పాపే. అర్థం అవ్వడం ప్రారంభమైతేనే జీవితము టర్న్ అయిపోతుందండి. క్షణంలో టర్న్ అయిపోతుంది. నువ్వు సంవత్సరాలు ప్రభా నేను పాపినైనా పాపం చేయకుండా ఉండలేమని కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. 1 ఎన్కౌంటర్, 1 రెవల్యూషన్ అబౌట్ హిజ్ లవ్ విల్ చేంజ్. మొత్తం అప్ అండ్ డౌన్ అయిపోతుందండి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. యేసయ్య అన్నాడు, అమ్మా నీ భర్తను తీసుకురాపో అంటే ఆమె అనింది, ఏమనిందంటే నాకు భర్త లేడనిందండి. అవునమ్మా నిజమే, ఇప్పుడు ఉన్నోడు కూడా నీకు భర్తగాడు, ఇంతకుముందు ఉన్నోడు కూడా భర్తగాడు. అంతే, కొండ వదిలిపెట్టి పరిగెత్తుకుని ఊర్లోకి పోయిందండి. పోయి ఇదిగో నా గురించి చెప్పిన వాడు నిజంగా మెస్సయ్య, రండి అని తీసుకొచ్చేసిందండి. ఊరు వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు వారు డైరెక్ట్గా యేసయ్యను చూసి, నువ్వు చెప్తే కొంచెమే మాకు విశ్వాసం వచ్చింది, కానీ ఇప్పుడు సంపూర్ణంగా మేము నమ్ముచున్నాము. నీ పక్కవాళ్ళు చెప్పండి, నీ పాప జీవితము, నీ కష్టము, నీ శ్రమ, నీ వేదన, భర్త తిట్టాడు, భార్య కొట్టాడు, ఇవన్నీ మాయమైపోయేది ఎక్కడో తెలుసా అండి? ఆయన నీకు అర్థమవుతాయి, ఆయన ప్రేమ నీకు అర్థమవుతాయి. క్షణంలో నువ్వు ఆయనను ప్రకటించడానికి తోసుకొని వెళ్ళబడతావు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నేను ఎందుకు పూర్తిగా చెప్పట్లేదు అంటే, పూర్తిగా ఎందుకు చెప్పట్లేదంటే, యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గొప్పవాడా కాదండి? గొప్పవాడా కాదా అని చెప్పండి. గొప్పవాడే. ఆ గొప్పవాడైన వాడు కూడా తన ముందర యేసయ్య వెళ్తూ ఉంటే సడన్లో ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని తన శిష్యులను యేసయ్య శిష్యులుగా మార్చిపడేశాడు. మీ పక్కలు చెప్పండి, అలా సడన్లో ఎలా తన శిష్యులను యేసయ్య శిష్యులుగా చేసేసాడు? మీ పక్కలు చెప్పండి, ఎవరైనా యేసయ్య శిష్యులు అవ్వాల్సిందే. హల్లెలూయా. అలా చూడంగానే యోహాను తన శిష్యులను యేసయ్య శిష్యులుగా చేసేసాడు. అలా చూడంగానే అంతే చెప్పండి, యోహాను గొప్ప ప్రవక్త, మంచి అద్భుతమైనటువంటి వ్యక్తి. తన తల్లి గర్భములో నుంచే, ఇంకా డెలివరీ కాకముందు గర్భంలో ఉన్నప్పుడు మొదలుకొని, ఈవెన్ ఫ్రమ్ మదర్స్ వూమ్ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. అంత గొప్పవాడని, అంత గొప్పవాడైనా యేసయ్యను చూడంగానే తన దగ్గర ఉన్న వారిని నడిపించేశాడు. సరే, సమయ స్త్రీ దగ్గరికి వద్దామండి. ఇప్పుడున్నవాడు కూడా భర్త కాదండి, అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా భర్త కాదండి. అటువంటి ఆమె సైతము యేసయ్యతో మాట్లాడి యేసయ్యను చూడగానే మారిపోయింది. ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి యేసయ్య శిష్యులను చేసేసేసింది.
ఇప్పుడు చెప్పండి, నీ క్యారెక్టర్ ఇంపార్టెంటా, నీ జీవితం ఇంపార్టెంటా, నీ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటా, నీ పవర్ ఇంపార్టెంటా, యేసుప్రభు ప్రేమ ఇంపార్టెంటా? నువ్వు మారాలా, ఆయన ప్రేమ నిన్ను ఆటోమేటిక్గా మార్చేస్తుందా? ఇప్పుడు నువ్వు మారలేదంటే అర్థం ఏంటి? అది రుచి చూచి ఎరిగి తిని ప్యారడైజ్ హలీం అద్భుతమని. మీ పక్కన చెప్పండి, సీజన్ ఫ్రూట్ మాదిరి. అప్పుడప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఏసేను, నేను కూడా కష్టాలు బాగా వచ్చినప్పుడు 24 గంటలు చర్చే, ఇంకా లోకం ఏం తెలియదండి నాకు. అసలు ప్రేయర్కు రాకుండా ఎలా ఉంటారని అనిపించదండి నాకు. బైబిల్ చదవకుండా ఎలా ఉంటారు అసలు అనుకునేవాడిని. నా క్లాస్మేట్స్ కొంతమంది క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు, అరే అమ్మాయిని చూస్తే ఎట్లా అనిపిస్తుందిరా నాకు అని అనేవాళ్ళండి. వీడు క్రైస్తవుడేంటి, ఒక అమ్మాయి గురించి ఇలా ఎలా మాట్లాడతాడు అనేవాడిని అండి. నేను అందరినీ విమర్శించడమే. నా కష్టాల్లో యేసుప్రభు దగ్గర పోయిన విషయం గుర్తులేదు. నేను యేసుప్రభు దగ్గర పోయానే అనుకుంటున్నాను తప్ప, ఈ కష్టాలు నన్ను ఫోర్స్ చేశాయి అనుకున్నాను తప్ప, ఆయన ప్రేమ నన్ను ఆకర్షించింది అన్న జ్ఞానం ఇంకా రాలేదండి. మీ పక్కన, హలో, కష్టాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తావు, యాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఈవెన్ బ్యాంక్ దగ్గరికి కూడా వెళ్తావు, ఈవెన్ నాయకుల దగ్గరికి వెళ్తావు, యేసయ్య దగ్గరికి వెళ్ళావు. కష్టాలు నిన్ను యేసయ్య దగ్గరికి నడిపించవచ్చు, ఇంకో చోటికి నడిపించవచ్చు. కానీ అది మాత్రం సరిపోదు. ఆయన ప్రేమ 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 నిన్ను బంధించి ఉన్నట్టుగా నీకు అర్థం కావాలి. ఆ ప్రేమ నీలో తీవ్రత 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 నీకు అర్థం కావాలి. ఆ ప్రేమ తీవ్రత నీకు అర్థమయ్యేంత వరకు నువ్వు నేర్చుకోవాలి, ఆయన గురించి నేర్చుకోవాలి. నేర్చుకున్న కొద్దీ ఆటోమేటిక్గా శక్తి గురించి నేర్చుకోవద్దు, పరిశుద్ధత గురించి పొరపాటును కూడా నేర్చుకోవద్దు, ప్రాస్పరిటీ గురించి అస్సలు నేర్చుకోవద్దు. ప్రేమ అర్థమైతే ఆ ప్రేమలో నుంచి అన్ని టపా 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 అర్థమైపోతుంది. రంజాన్ బొనాంజా మాదిరి. వెళ్ళి చందన బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ 60% డిస్కౌంట్ ఇవ్వని నువ్వు అడగాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా వాళ్ళే 60%, 80% అని వాళ్ళే బోర్డు పెడతారు. నువ్వు అడుక్కోవాల్సిన పనులా కదా. కొంతమంది ఏమంటారంటే, ఏమండి కొత్త చీర కొని అంటే, రంజాన్ వస్తుంది, డిస్కౌంట్లో వస్తుంది, ఇప్పుడు పోతే 10,000, అప్పుడైతే 2,000, మిగిలిన 2,000తో ఇంకా 2 చీరలు కొనిస్తాను నీకు. ఇప్పుడైతే ఒకటే వస్తుంది, నీ కర్మ, తీసుకుంటే ఇప్పుడే తీసుకో, డబ్బులు తీసుకో ఏముండవండి, డబ్బులు ఇంకా తీస్తూనే ఉంటాడండి, రానే రావు అవి, ఓకే తీస్తూ ఉంటాడు అంతే. పాపం ఒక చీర బదులు 2 చీరలు వస్తాయని రంజాన్ కొరకు ఎదురు చూస్తుందండి. ఒక షాపింగ్ మాలే, ఒక షాపే, ఒక బిజినెసే నీకు ఆఫర్స్ ఇస్తుంది. యేసుప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి ఆ ప్రేమతో నిన్ను అన్నిటితో ఆయన నింపేసి ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. దేవుడు తన కుమారుని నీకు ఇవ్వడానికి వెనుదీయలేదు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు చేసే పనులకు మీ ఇంట్లో వాళ్ళే తన్ని తరిమేస్తున్నారు. అవునా కాదు? కానీ అసలు నిన్ను చూసి కాదు ఆయన ప్రాణం పెట్టింది, ఆయన చూసి నీకు ప్రాణం పెట్టాడు. అది నీకు అర్థమవుతే ఏ రోజు కూడా నువ్వు అద్దం ముందర నిలబడవు, నిన్ను నువ్వు తిట్టుకో, అసహించుకో, నీకు నీ జీవితము మధురంగా మార్చబడుతుందండి. ఎందుకంటే యేసు ప్రభు అంత 10,000లో అతి సుందరుడైన వాడే నీ మీద మనసు పడ్డాడంటే. మీ పక్కన చూడండి, ఏంటి 10,000లో అతి సుందరుడు, నాకు నువ్వంటే నాకు ఇష్టం అన్నాడా? నిజమా? మనం ఊకే పాట పాడదాం, 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా. ఆయన 10,000లో అతి సుందరుడైన వాడు అతీక్షమైన ప్రేమతో నిండిన కళ్ళతో నిన్ను చూస్తూ ఉంటే, ఈ లైట్ ఇంత పెట్టడం అవసరమా? కళ్ళ కుచ్చుకుంటుంది. ఈ కుచ్చుకోవడం కనపడుతుంది కానీ ఆయన ప్రేమ తీవ్రత, ఆయన కళ్ళలో నుంచి నిన్ను తాకే ఆ ప్రేమ తీవ్రత, కష్టాలు అర్థమవుతాయి, వ్యాధులు అర్థమవుతాయి, రోగాలు అర్థమవుతాయి, అన్ని బలహీనతలు అర్థమవుతాయి, భర్త అర్థమవుతాడు, భార్య అర్థమవుతాడు, పిల్లలు అర్థమవుతారు, అన్ని రకాలు అందరూ అర్థమవుతారు. కానీ నిజంగా నీకు అర్థం కావాల్సినటువంటిది, నిజంగా శ్రేష్టమైనది ఒకటి ఉంది. అది
మార్త ఎన్నుకుందా, మరి ఎన్నుకుందా? అందరేనండి, సంబంధం లేని క్వశ్చన్ వేస్తే కన్ఫ్యూజ్ చేస్తావు అన్నా కదా. ఏదైనా వాక్యంలో చెప్పేది క్వశ్చన్ వేయాలి, కానీ సంబంధం లేకుండా ఏం చెప్పకుండా సడన్లో మార్త మరి దగ్గరికి పోతే కన్ఫ్యూజ్ అవుతామా ఓమా అండి? రమేష్కు సురేష్కి ఎంత తేడా ఉంటుంది? కానీ చాలా తేడా ఉంటుందండి రమేష్కు సురేష్కు. అవునా కదా? అవునా కదా? రమేష్ అంటే పెళ్ళి కాకముందు ఉన్నవాడు, సురేష్ అంటే పెళ్ళి అయిన తర్వాత ఉన్నవాడు. చాలా తేడా ఉంటుంది. హలో, ప్రేమ ప్రేమనే, కానీ నీకు అర్థం కావాల్సిన ప్రేమ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఉన్న ప్రేమ నీకు అర్థం కావాలి. యేసుప్రభు నమ్మిన తర్వాత నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన జీవం కాదు, ఆయన ప్రేమ నీకు అర్థం కావాలి. మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య మట్టితో మానవుని చేసి నాసికా రంధ్రాల్లో నరుడు. అది మనకి ఎట్లా అనిపిస్తుంది తెలుసా అండి? కొంతమందికి యాక్షన్ మూవీ లాగా అనిపిస్తుంది అండి, కానీ నాకు మాత్రం చాలా ఎంత తీవ్రమైనది ఇది. ప్రభువే, ప్రేమైన వాడే వచ్చి నాసికారంధ్రాల్లో అలా ఊదుతూ ఉంటే ఆ ప్రేమైన వాని యొక్క ఊపిరి, ఆ ప్రేమైన ఊపిరి అలాగా మట్టిలో ప్రవేశిస్తూ ఉంటే గుండె తయారయ్యే, కిడ్నీ తయారయ్యే, నరాలు తయారయ్యే, మెదడు తయారయ్యే, మనిషి హృదయం తయారయ్యే, మనిషి ఆత్మ, మనిషి జీవము, మనిషి లేచి ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000లో అతి సుందరుడా, రాజా 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 నా యేసు రాజా, రాజా 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 నా యేసు రాజా. ఏదైనా తోటలో రాసిన పాట అండి ఆదాం ఇది. మీ పక్క వాళ్ళు చూడండి, ఏంటి ఇట్లా చెప్తున్నాడు? ఏదైనా తోటలో రాశాడా? ఆదాము రాశాడా? ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000లో అతి సుందరుడా, రాజా. కుటుంబ ప్రార్థన తీసుకురండి. ఇక్కడ డామినేషన్ అంతా, కుటుంబ ప్రార్థన డామినేషన్ అంతా ఏంటంటే డాడీ అనమాట. డాడీ మంచి భక్తిపరుడు అనమాట, డబ్బులు సంపాదించలేడు అంతే. మంచి భక్తిపరుడు, ఏ ఉద్యోగం ఉండదండి, మంచి భక్తిపరుడు అండి, ఏం చేయలేడు అంతే. కానీ డామినేషన్ మాత్రం బైబిల్ తెచ్చుకోండి, అసలు మీకు అందుకనే ఇట్లున్నారు అట్లున్నారు అట్లున్నారు ఇట్లున్నారు అంటాడు. పిల్లలు సైడ్కి వెళ్ళి మరి ఈయన ఎందుకు ఇట్లున్నాడో అనుకుంటారండి. పిల్లలు గట్టిగా అనలేరు కదా, పిల్లలు పాపం చిన్న చిన్న పిల్లలు కదా. చాలామందిని చూశానండి. అంటే డామినేషన్ అంతా ఎక్కడ పడుతుందంటే ప్రేయర్. రండి ఆడపిల్లలు అయితే ఏం ముసుకి చున్నీళ్ళు లేకుండా మధ్యలో టీషర్ట్లు వేసుకోవడం నేర్చుకున్నారు. తెచ్చుకో, టవల్ తెచ్చుకోపా, చున్నీ వేసుకో తల మీద. దేవుడు జుట్టు చూడకూడదు, నీ తల కనపడకూడదు. అన్నీ శిక్షణ అన్నమాట, శిక్షణ. కావాలంటే మా పిల్లల్ని అడగండి, పొర్రపాటున ఈ రోజు వరకు నేను ప్రేయర్ చేసుకోమని చెప్పానండి. ఎందుకంటే నేను చెప్తే ఏం చేసుకుంటారండి వాళ్ళు? ఏం ప్రేయర్ చేస్తావు, ఇట్రా అంటానండి నేను. ఇట్రా ఇట్రా బైబిల్ చదువుతుంది, ఇట్రా కొంచెం మాట్లాడుకుందాం రా. బైబిల్దే ఉంది, బైబిల్ ఎక్కడికి పోతే చెప్పు, మనం పుట్టక ముందు నుంచే ఉంది. రా 2 మాటలు మాట్లాడుకుందాం రా. మీ పక్క వాళ్ళు చెప్పండి, ప్రేమ మార్చనిది ఇంకేది మార్చలేదు. దేవుని ప్రేమ నిన్ను మార్చకపోతే నువ్వు మారలేవు. ఆ ప్రేమ నిన్ను రక్షించకపోతే రక్షణే లేదు. ఆ ప్రేమ నువ్వు పుట్టకముందే నిన్ను బహుధనవంతునిగా చేసింది. అందుకనే నీ జన్మనే మార్చేసింది, నీ తరమునే మార్చేసింది, రక్తాన్ని మార్చేసింది, నీ బ్యాక్గ్రౌండ్ను మార్చేసింది, నీ బంధువులను మార్చేసింది, అందరినీ మార్చేసి తనలో నువ్వు నూతనంగా జన్మించేటట్లుగా తన ప్రేమను ఆయన నీకు చూపించాడు. హల్లెలూయా. తండ్రి కంటాడా తల్లి కంటదా అండి? కన్సీవ్ అయితే తండ్రా తల్లి?
అందుకని దేవుడు ఏమన్నాడో తెలుసా, ఒకని తల్లి వారిని ఆదరించినట్టు తండ్రి అనలేదండి. ఎందుకంటే తల్లికే తెలుసు ప్రేమ ఏంటో, తల్లికే తెలుసు శ్రమ ఏంటో, తల్లికే తెలుసు ఒక జీవాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చే పెయిన్ ఏంటో తండ్రి కంటే తల్లికి ఎక్కువ తెలుసు. నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మించావంటే ఆ క్రీస్తు అనే తల్లికే తెలుసండి నిన్ను ఈ భూమి మీద నూతన జన్మ అనుభవంలోకి తీసుకురావడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో. ఆ ప్రేమ నువ్వు అర్థం చేసుకోకుండా, ఆ తీవ్రత నువ్వు అర్థం చేసుకోకుండా ఆయన నిన్ను దీవించలేదని నువ్వే ఆయనను క్వశ్చన్ చేస్తావు కదా. చాలామంది అంటూ ఉంటారు పిల్లలు తల్లిని, నీ మొహానికి ఆ చదువు రాదు, ఆ వంట చేయడానికి రాదు. పిల్లలు అంటారండి తల్లిని. కానీ ప్రభుకు స్తోత్రం, ఆ తల్లి కనకపోతే అసలు జీవమే ఉండదండి చదువుకత తర్వాత. తల్లి గనక కడుపులో ఉన్నప్పుడే తినకూడనివన్నీ తినేసింది అనుకోండి, ఒక తల్లికే అర్థమవుతుంది ఎంత ఫాస్టింగ్ చేస్తుందో. ఒక తల్లికే అర్థమవుతుంది తినకూడదు తినకూడదు తినకూడదు, తినాలి తినాలని ఉంటుంది, తినదు. ఇప్పుడు అన్నీ సరిపోయింది, కానీ పాతకాలం అయితే అత్తలు చంపుతారని చంపి పడేస్తారండి తల్లులు. ఇది తినకూడదు అది తినకూడదు అది అయ్యో బతకనియ్యరండి. ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళు చచ్చిపోయినట్టే. వాళ్ళన్నా చచ్చిపోతే బాగుంటుంది ముందర అన్నట్టు ఉంటుంది. ఆమె పోతే చాలా అన్నట్టుగా ఉంటుందండి. కానీ గర్భం ధరించిన స్త్రీకి మాత్రమే అర్థమవుతుంది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది మొదలుకొని డెలివరీ అయ్యేంత వరకు ఆమె ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద బోన్ భారం మోస్తుందండి. ఒక తల్లి ప్రేమ మించిన ప్రేమ, తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదండి. ఆ ప్రేమ కూడా ఏంటో తెలుసా అండి, ఆ తల్లికి కూడా ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి, లోపల నుంచి వస్తుందండి, బ్లడ్ నుంచి వస్తుంది. బ్లడ్ షేర్ అవుతున్నప్పుడు ఆ బ్లడ్లో నుంచి, ఆ గర్భంలో నుంచి వస్తున్నటువంటి పిచ్చిదైనా సరే పిల్లలు కన్నప్పుడు ప్రేమ చూపిస్తుందండి. నేను పిచ్చిదాన్ని అనుకోదు, ఆ పిచ్చిది అంతవరకు పిచ్చిగా ప్రవర్తించిన సైతము బిడ్డ పుట్టంగానే కొత్త గొప్ప ప్రేమ చూపిస్తుందండి. అంతకంటే ఎక్కువ క్రీస్తులో నువ్వు నూతనంగా జన్మించిన జన్మ. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. నువ్వు దేవుని ప్రేమకు శిష్యునిగా ఉండడం నేర్చుకో. దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటే, యోహాను కూడా ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు, తర్వాత ఈయననా కాదా అని మళ్ళీ శిష్యులను పంపించి అడుగుతున్నాడు నువ్వా కాదా అని. అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎన్నో సాధించాలని ఆశ ఉంది నీకు, కానీ నీ ఆశ నువ్వు పుట్టకముందే దేవుడు నీ పట్ల ఇంకో గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా, నువ్వు పుట్టి పెరిగి నీ వంశానికే పేరు తెచ్చేటట్లుగా నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు పుట్టు పెరిగిన తర్వాత దేశాలకే ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా నిన్ను నూతనంగా ఆయన జన్మించి ఉన్నాడు. నూతనంగా ఆయన నిన్ను జన్మింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. నువ్వు లోకానికి వెలుగుగా ఉండేటట్లుగా నిన్ను వెలిగించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. ఒక దీపంగా ఉండడానికి కాదు, నువ్వు లోకానికే వెలుగుగా ఉండినట్లుగా ఆయన చేసి ఉన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత చివరిగా నేను ఒక మాట చెప్తాను. ఇవన్నీ కూడా నేను మా అమ్మలో చూశానండి. ఇవన్నీ కూడా నేను మా అమ్మలో చూశాను. అందుకనే మా అమ్మగారు థర్స్డే రోజు ప్రభునందు నిద్రించారు, కానీ నాకేం బాధ లేదండి. ఎందుకంటే మా అమ్మని నేను శారీరకంగా ఎరిగిన దానికంటే ఆమె జీవితంలో ఉన్న దేవుని ప్రేమ, ఆమె రుచి చూసి ఆ ప్రేమ తీవ్రత ఆమెను ఒక మంచి సువార్థికురాలుగా మార్చేసింది. ఎంత తీవ్రమైనది అంటే, ఈరోజు నేను కానీ మా అన్న కానీ ఈరోజు మేము క్రైస్తవులంగా పిలువబడుతున్నామంటే బికాస్ ఆఫ్ అవర్ ప్రేయర్ అని. ఆ ప్రేయర్ కూడా ఆమెదేని నేను అన్నాను, కానీ క్రీస్తు ప్రేమను రుచి చూపించిన ఆ ప్రేమ యొక్క తీవ్రత ఆమె కన్నీరు కార్చి రక్షణ అనుభవం కొరకు కన్నీరు కార్చకుండా ఉండిన రోజులు లేవండి మేము రక్షింపబడేంత వరకు. ప్రభుకు స్తోత్రం. మా అమ్మ కేవలము శారీరకంగా నేను ఎరిగి ఉండలేదు. నేను రక్షింపబడిన తర్వాత మా అమ్మ నాకు ఆమె ప్రేమ, ఆమె తీవ్రత, ఆ సువార్త చెప్పాలనే తపన, ఎవ్రీడే ఒక్కరికన్నా సువార్త చెప్పాలి.
దాని కొరకు అందరికీ వండి పెట్టడం, అందరినీ ప్రేమగా చూసుకోవటం. ఆ పని మానదు, ప్రార్థన మానదు, బైబిల్ మానదు, ఏది మానదు. అన్నీ చేసి అందరినీ పరచగలిగిన క్రీస్తు ప్రేమ నేను మా అమ్మలో నేను గమనించాను. ఏదో ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని, మా అమ్మ పుట్టింది ఒక ఊర్లో పుడితే ఆమెకు ఆ ఊర్లో ఎవరు ఎక్కడ ఉంటారో ఏం తెలియదండి. ఎక్కడికి పోదు. వెళ్ళి షాపింగ్ చేయడం మా అమ్మకి తెలియదండి. బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఏదైనా తీసుకురావడం కూడా మాకు తెలియదు. కానీ క్రీస్తు ప్రేమ మాత్రం బ్రహ్మాండంగా అర్థమైపోయింది ఆమెకు. ఎలాగనైనా ఆ ప్రేమలోకి అందరినీ లాగాలి అనే తపన, తీవ్రత చాలా విపరీతంగా మా అమ్మలో నేను చూస్తూ వచ్చాను. విజ్ఞాపనకర్తగా ఆమె దేశాల కొరకు, సేవకుల కొరకు, ఎవరైనా సేవకుడు బలంగా వాడబడుతున్నాడంటే ఆయన వాళ్ళ వెంటనే పడి ఉంటుంది. బలమైన దేవజనుడు అంటే వాళ్ళ గురించి తీవ్రంగా ప్రార్థన చేస్తుంటుంది. ప్రభా, బలమైన సేవకులుగా ఉన్నారు, ఇంకా బలంగా తయారవ్వాలి ప్రభా. ఎవరైనా సేవకుడు పడిపోయినాడు అని ఎవరైనా దూషిస్తూ ఉంటే ఈమె కన్నీరు గారుస్తుంది. ప్రభువా 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 ప్రభువా, మనుషులు బలహీనులు, నువ్వు బలవంతుడవు, నువ్వు ప్రేమామయుడవు, నువ్వు విడిచిపెట్టేవాడవు కాదు, లేవనెత్తు లేవనెత్తు. ఏ లోకమైతే పడిపోయిన స్థితిని చూశారో అదే లోకము గొప్పగా నిలబడడం, నువ్వు నిలబెట్టడం తెలియాలి ప్రభువా. కన్నీరు గార్చేటువంటి వ్యక్తిగా నేను చూశానండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకని ఫస్ట్ సర్వీస్లో వాక్యం చెప్పేదానికంటే ముందు నేను, జెస్సీ, బాబు నిలబడ్డాం. మేము ధైర్యంగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం, మేము కృంగిపోవట్లేదు, మేము వెనక్కిపోవట్లేదు, కళ్ళల్లో నీళ్లు రావట్లేదు, లేకపోతే అమ్మ ఎట్లా చెప్పాలో తెలీదు, చాలా కృంగుదలలో ఉన్నాం. అట్లని మా అమ్మ రాకాసి కాదు, లేకపోతే మా అమ్మ అసలు మమ్మల్ని అసలు సరిగా చూసుకోలేదు. అలాంటి వాళ్ళకు, అలాంటి తల్లుళ్ళు ఉన్నటువంటి పిల్లలకు పోయింది, త్వరగా పోయింది, దేవుడా నీకు స్తోత్రం అని ఈరోజే మందు పార్టీ కూడా ఏర్పాటు చేస్తారండి వాళ్ళు. కానీ మా అమ్మ అటువంటిది కాదండి, అతి శ్రేష్టమైనటువంటి వ్యక్తి. తల్లి అంటేనే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకు పరలోకపు తండ్రి యొక్క ప్రేమ యాడ్ అయిపోయేసరికి డబుల్ పోర్షన్ అనాయింటింగ్లో విపరీతమైన ప్రేమ చూపించేసిందండి. అటువంటి తల్లిని మిస్ అయిన దానికంటే ఒకటే ఒక విశ్వాసము. ఈరోజు మా అమ్మగారు లేకపోవటం అనేది పెద్ద లాస్ అండి, బట్ పెద్ద ప్రాఫిట్ కూడా. ఎందుకంటే భూమి మీద శరీరంలో ఉన్నప్పుడే ఆమె అంత చేయగలిగిందంటే, ఆమె పరలోకాలకు వెళ్ళిందంటే యేసుక్రీస్తు ఆమె స్థానంలో అనేకులను రైజ్ చేస్తాడు. ఒక విత్తనము భూమిలో పడి చచ్చిపోతే అది పెరిగి పెద్దయినప్పుడు ఒకే విత్తనాన్ని కాదు, అసలు విత్తనము కనపడకుండా ఫ్రూట్ను తయారు చేస్తుంది. అలాంటి అనేక ఫ్రూట్స్ని ఇచ్చేటువంటి పంటను అదొక్క విత్తనం ఇస్తుందండి. అందుకనే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్లేస్లో అనేకులు వచ్చేటట్టుగా వాళ్ళే చేసుకుంటారండి. ఆ జన్మనే అటువంటిది. క్రీస్తునందు నూతనంగా జన్మించినటువంటి వ్యక్తి యొక్క జన్మ ఏంటంటే, ఆ వ్యక్తి పోతూ ఏం చేసిపోతారో తెలుసా అండి? ఒక్క వ్యక్తి పోతే ఒక్క యేసుప్రభువే చనిపోయాడు, అవునా కదా? అందరి కొరకు. ఈరోజు మనం అందరం ఎవరికి బాప్తిసం పొందాం? మనం ఎవరిని ధరించుకున్నాం? మీ బంధువులు మిమ్మల్ని ఏమంటున్నారు? ఏమంటున్నారు అంటే క్రీస్తు లేకుండా క్రైస్తవులు ఉంటారా? కానీ వాళ్ళకి తెలియదు పాపం. చాలాసార్లు క్రీస్తు లేకుండానే ఉంటాడు మనలో, కానీ మనల్ని క్రైస్తవులు అంటూనే ఉంటారు వాళ్ళు. అవునా కదా? అవునా కాదా? ఒక్క యేసుక్రీస్తు చనిపోతే ఈరోజు సంఘమే యేసుక్రీస్తులు 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 యేసుక్రీస్తులు. మొన్న గుడారాల పండుగ జరిగాయండి, చాలా అద్భుతంగా. లక్షల మంది వచ్చారు. ఆ జనాలను చూస్తుంటే సముద్రంలో నీళ్ళ మాదిరి కనపడుతున్నారు. కానీ సడన్గా నాకు రెవల్యూషన్ వచ్చింది. నేను చూస్తున్నట్టుగా టీవీ పరలోకం నుంచి దేవుడు చూశాడు అనుకోండి, ఎంతమంది కనపడతారో తెలుసా అండి? ఒక్క యేసుక్రీస్తే కనపడతాడు, ఎవరు కనపడరు ఆయనకి. ఎందుకో తెలుసా? అలా ఆయన సమాధానపరుచుకున్నాడు. నువ్వు అద్దం ముందర నిలబడి నేనే 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 అనుకుంటావు.
ఈ మధ్యలో హెయిర్ ఫాల్, ఈ మధ్యలో కలర్ తగ్గింది, ఈ మధ్యలో సైజు తగ్గింది అని నువ్వు ఫీల్ అవుతుంటావు. కానీ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ సైజు చూడట్లేదు, ఏం చూడట్లేదు, తన కుమారుడిని ముందర పెట్టుకున్నాడు అంతే. ఎవరైతే దాంట్లోకి వస్తే కుమారుడే కనపడతాడు, ఎవరు దాంట్లోకి వచ్చినా కుమారుడే కనపడతారు, ఎవరు బాప్తిసం పొందితే కుమారుడే కనపడుతున్నాడు. హలో, నువ్వే కనపడితే నిన్ను వేసేస్తాడు అంతే. అలా నువ్వు కనపడకుండా ఆయననే కనపడినట్లుగా ఆయన ఈ భూమి దిగి తెచ్చుకొని మనలందరినీ ఆయనలో బంధించుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆయన చూడట్లేదు. యేసుక్రీస్తు ఏం చేశాడో అది చూస్తూ ఉన్నాడు. అది నువ్వు రియలైజ్ అయ్యి ఎక్కడైనా పడితే ఇమ్మీడియట్గా క్రీస్తులోకి వచ్చాయి. లేట్ చేయొద్దు. ఎక్కడైనా నువ్వు ఏదైనా దుఃఖపడుతుంటే ఇమ్మీడియట్గా క్రీస్తులోకి వచ్చాయి. ఎక్కడైనా నువ్వు ఫెయిల్ అవుతుంటే ఇమ్మీడియట్గా క్రీస్తుగా స్టాండ్ అవ్వు. ఎందుకంటే దేవుడు నీకు సమస్తమును ఆయనలో దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇదంతా ప్రేమతో చేస్తారా లేకుంటే స్కీమ్ అంటావా? స్కామ్ అండి. ప్రేమతో కాదా? దేవుడు చేసిన ఏది ప్రేమతో కాకుండా చేయలేదు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల దినమున నువ్వు ప్రేమకు శిష్యును అవ్వు. ఎవరి ప్రేమకు? మా అమ్మ జీవితంలో ఒకే ఒక మిస్టేక్ చేసిందండి. అదేంటంటే ప్రేమ అన్న దాంట్లోనే మిస్టేక్ అయిపోయింది. తాను ప్రేమిస్తున్న యేసుక్రీస్తును కాకుండా ఆ యేసుక్రీస్తును ప్రేమించలేని ఒక వ్యక్తి ప్రేమలో పడి పెళ్లి చేసుకుందండి. ప్రేమలో పడిపోయి చెల్లించుకుందంటే బావనే ప్రేమించిందండి. బావమరదలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారండి అంతే. ఆ రోజులో ఏం తప్పు కాదు, అది పెద్ద ఘోరమైన పాపం కూడా కాదండి. మిస్టేక్ అండి. ఏం మిస్టేక్ అంటే తన విశ్వాసమునకు విరుద్ధమైన విశ్వాసం కలిగిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందండి. ఆ వ్యక్తిని సంతోషపరచడానికి 17 సంవత్సరాలు విగ్రహారాధన చేసిందండి. భయంకరమైన కష్టాలు. ఓడలు బండ్లు అవుతాయి అంటారు కదా, అలాంటి ఓడలాంటి ఒక పెద్ద షిప్ లాంటి జీవితము కాస్త బండి కూడా అయిపోయినప్పుడు ప్రభువును వేడుకుంది, ప్రభా 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 అని. అప్పుడు ప్రభువు మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ద్వారా ప్రభువు మాట్లాడితే అంతే. ఆ రోజు ప్రభువు మాట్లాడిన రోజు మొదలుకొని మనుషులను సంతోషపెట్టే జీవితంలో నుంచి దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టే జీవితంలోకి వచ్చిందండి. మీరు హల్లెలూయా అన్నారు, బాగానే ఉందండి. అది అంత ఆసమాస విషయం కాదండి. ఈ భూమి మీద మనుషులను సంతోషపెడితే నువ్వు ఘనపరచబడతావు. కానీ ఈ భూమి మీద యేసుక్రీస్తును మాత్రమే సంతోషపట్టడం మొదలు పెడితే భూమి మీదనే నరకం అనుభవిస్తావు. మా నాన్నలో తేడా వచ్చింది, మా నాన్నమ్మలో తేడా వచ్చింది, అందరిలో తేడా వచ్చేసిందండి. కానీ మా అమ్మలో మాత్రం తేడా రాలేదు. వాళ్ళు ఏమన్నా అనుకొని వాళ్ళకి చేసేది మాత్రం మానలేదండి. ప్రభుకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రేమ 17 సంవత్సరాల స్థితిలో నుంచి మనుషులను సంతోషపెట్టే జీవితంలో నుంచి యేసుక్రీస్తును సంతోషపెట్టే జీవితంలోకి ఆమె వచ్చిందండి. హల్లెలూయా. మా అమ్మ ఎప్పుడైతే ప్రభును ప్రేమించడం ప్రారంభించిందో మళ్ళా షిప్పులాగా తయారవడం స్టార్ట్ అయిపోయిందండి. ప్రభువు బ్లెస్ చేయడం ప్రారంభించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. 22 సంవత్సరాలు మనుషుల సంతోషానికి దూరమై యేసుక్రీస్తు సంతోషాన్ని మాత్రమే అనుభవిస్తూ శరీరంలో ఆరోగ్యం లేక, మానసిక సంతోషం లేక, అవన్నీ వ్యర్థమని పక్కన పడేసి యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు వాక్యము, యేసుక్రీస్తు వాగ్దానము. అదే సమయంలో అనేకులు నాలాగా ఎంతమంది తప్పిపోయారో, నాలాగా ఎంతమంది క్రీస్తుకు విరోధముగా, క్రీస్తు విశ్వాసానికి సంబంధం లేని వాళ్ళు ఎంతమంది ఇలా నశించిపోతున్నారో వాళ్ళ గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేసేది. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. మా అమ్మ ఈ విషయాన్ని మా అమ్మ ఒకే మిస్టేక్ చేసిందని నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, మా అమ్మ ఎప్పుడు అందరికీ చెప్తూనే ఉంటుందండి. తన సాక్ష్యం చెప్తుంటుంది, యవనస్తులకు ముఖ్యంగా చెప్తూ ఉంటుంది, తప్పు చేయొద్దు, ఎందుకంటే పెళ్ళి ఒకసారి అవుతుంది. కానీ నువ్వు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఆ విశ్వాసం కలిగిన వ్యక్తితో నువ్వు ఉండటం వలన నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుని పర్పస్ని పట్ల త్వరగా నెరవేర్చుతూ ముందుకెళ్తుంది. లేకపోతే ప్రతి చోట ఆటంకమే. 17 సంవత్సరాలు నేను ఈ భూమి మీద నరకం అనుభవించాను. 22 సంవత్సరాలు అటు కాకుండా ఇటు కాకుండా ఇబ్బంది పడిపోయాను.
ఎప్పుడైతే మా నాన్న మరణించాడో తర్వాత ఆమె జీవితానికి ఒక విడుదల వచ్చిందండి. అంటే పెళ్లి చేసుకునేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత సుఖం రావడానికా, పెళ్లి చేసుకున్న వెంటనే సుఖపడ్డానికా? అందుకనే ఈరోజు సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు కలిగిన యవన వయసులో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న రిలీజియన్ గురించి నేను మాట్లాడట్లేదు. ఫెయిత్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. క్రీస్తునందలి విశ్వాసమునకు సంబంధం లేని వ్యక్తితో నువ్వు సంబంధం పెట్టుకుంటే ఒక రోజుకి నువ్వు క్రీస్తు సంబంధివి ఇప్పుడు కాకపోతే అవుతావు, కానీ ఈ భూమి మీద ప్రత్యక్ష నరకం చూస్తాం. అందులో మా అమ్మగారు చాలా చాలా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, మనం క్రిస్టియన్స్ అయితే మనకు పండగలు ఏదో 2-3 ఉంటాయండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఒక హిందూ కుటుంబంలో పుట్టి నువ్వు క్రిస్టియన్ అయినావు అనుకోండి, రోజుకొక పండగ ఉంటుందండి. ఆ పండగప్పుడు నువ్వు కొత్త బట్టలు వేయాలి, కానీ ఆ కొత్త బట్టలు తీసుకెళ్ళి గుళ్ళో పెట్టి కుంకుమ పెట్టి, ఇయర్ స్టార్ట్ అవుతుందంటే కొత్త బుక్స్ కొంటే వాటిని తీసుకెళ్ళి దేవుని రూమ్లో పెట్టి వాటికి కుంకుమ పెట్టి, ఇది చిన్నప్పటి నుంచి చూసి అసలు ఒక్కొక్క టైంలో అనిపించేది ఏంటా ఇది అనిపించేదండి. ఆ చిన్నతనంలో అనిపించేది ఏంటి, మా ప్రభు అంటే ప్రేమ ఉంది కాబట్టి అంత వ్యతిరేకంగా మేము ఆలోచించలేదు, కానీ ఒక రకంగా ప్రత్యక్ష నరకంగా ఉంటుందండి. ఏంటి ఆ బాధలు? అందరూ ఒకటే ఉంటే అయిపోయాయి కదా, ఉంటే అటన్నా లేకుంటే ఇటన్నా ఉంటే అయిపోతుంది. కానీ ఇక్కడ రిలీజియన్ గురించి నేను మాట్లాడేది, ఫెయిత్ గురించి నేను మాట్లాడుతున్నాను. నీ విశ్వాసం అనేది ఒకటయ్యి నువ్వు ఒకదాన్ని ప్రేమిస్తూ ఇంకొక దాన్ని ప్రేమిస్తూ ఉంటే నీకు వాళ్ళకు ఉన్న సంబంధము అది కనుక భార్యాభర్తల సంబంధం అయితే నరకమే అండి. అటువంటి నరకము ఈ భూమి మీద యవనస్తులుగా ఉన్నవారు తెచ్చుకోవద్దు. ఇప్పుడు అర్థం కాదు. ఈవెన్ నేను క్రిస్టియన్స్ గురించి కూడా మాట్లాడుతున్నానండి. పీటరో ఎస్తేరు గురించో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఆ పీటరు ముందు పీటరా తర్వాత పీటరా తెలుసుకోండి. అర్థమవుతుంది కదా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక అమ్మాయి మంచి ఎస్తేరు అనమాట, మంచి విశ్వాసరాలు. ఓ పాస్టర్ గారు కొడుకు పేరేమో పేతురు. పాస్టర్ గారు కొడుకు అంటే ఇంకా పాస్టర్ లాగా మంచి సేవకుడైన. ఈ అమ్మాయి చూడంగానే పీటర్ అనే పేరుకు పడిపోయిందండి. అబ్బా పీటర్ అని పెళ్లి చేసుకుందండి. మొదటి సండేనే సినిమా పోదాం అన్నాడండి. పీటర్ అనింది. ఏం పీటర్నే నేను అని అన్నాడు. ఏంటి చర్చికి వెళ్ళకుండా నువ్వు పీటర్ అనుకొని అంటే, నేను ఏ పీటర్ నీకు చెప్పాను? నీకేమన్నా నేను ఏ పీటర్ తెలుసా? యేసుప్రభు కాదు అన్న పీటర్ నేను. మోసపోవద్దని ఫెయిత్, అందుకనే ఫెయిత్ ఇంపార్టెంట్ అండి. క్రిస్టియానిటీ అన్న ముసుగులో దెబ్బతినిపోకూడదు మనం. పెళ్లి చూపులు అడగాల్సింది శాలరీ ఎంత అని కాదండి. పెళ్లి చూపులు అడగాల్సింది నీకు వంట చేయడం వస్తుందా రాదా, హల్లెలూయా స్తుతి మీద ఒకసారి పాడు గానకోకిలా పాడు అంటే రుచి చూచి ఎరిగి తిని దానికి పడిపోయినాం అనుకో జీవితం అంతా అంతే. ఏదో ఒక రుచి చూపిస్తూనే ఉంటుంది యేసు ప్రభు తప్ప. అవసరమా? మీ పక్క వాళ్ళతో చెప్పండి, పెళ్ళి కాకపోయినా పర్లేదు కానీ పెళ్ళి చేసుకొని భార్యను మార్చుకుంటూ భర్తను మార్చుకునే జీవితమేనండి. ఆల్రెడీ మాడిపోయేవి చాలా ఉంటాయండి పెళ్ళైన తర్వాత. ఇంకా ఎందుకు అనవసరమైనటువంటి శ్రమలు? అందుకని ప్రభుని అడగాలి, ప్రభువా నిన్ను సంపూర్ణంగా ప్రేమించే వ్యక్తిని నాకు భార్యగా భర్తగా ఇవ్వని అడగాలండి. ఉద్యోగం లేకపోయినా బతికేయచ్చండి, తిండి చేయడానికి రాకపోయినా బతికేయచ్చండి. కానీ నీ విశ్వాసానికి, క్రీస్తునందలి నీ విశ్వాసానికి సమానమైన విశ్వాసం లేని వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి కనుక ముందుకు వెళ్తే చాలా సఫర్ అవుతావు, చాలా ఇబ్బంది పడతావు. కానీ ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆల్రెడీ పెళ్ళయింది అనుకోండి,
ఇప్పుడేం రిపెంట్ అయ్యి అందుకనే పాస్టర్ గారు చెప్పారు అసలు నిన్ను కట్టుకున్నందుకే దరిద్రత వచ్చిందంట. దయచేసి ఇటువంటి డైలాగులు కొట్టి భార్యల చేతిలో భర్తల చేతిలో నన్ను బలి చేయకండి. నో ప్రాబ్లం. నువ్వు ఎక్కడైనా మిస్టేక్ చేస్తే, మా అమ్మ జీవితంలో ఒక మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ని యేసుప్రభువే మార్చిపడేశాడు. కొంత శ్రమ అనుభవించింది, బాధ అనుభవించింది, నో ప్రాబ్లం, జరిగిపోయింది, ఏం చేద్దాం మరి? మీ పక్కలు చెప్పండి, కీడును మేలుగా మార్చే దేవుడు కలిగి ఉన్నాము. కాబట్టి క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే దయచేసి స్టేటస్, అందము, చదువు చూడకండి. బేసిక్ ప్రిన్సిపల్, అవన్నీ తర్వాత చదువు. బేసిక్ ప్రిన్సిపల్, ఏ చర్చికి వెళ్తాడు, ఏ చర్చికి వెళ్తుంది అమ్మాయి, రోజు బైబిల్తో సహవాసం ఉందా లేదా, ప్రభు అంటే ప్రేమ ఉందా లేకుంటే భక్తిపరురాలుగా ఉందా అండి. భక్తులతో చాలా డేంజర్ అండి, భక్తులతో చాలా డేంజర్ అండి. వాళ్ళు ప్రేరు కూర్చోబెడతారు, అట్లనే అన్ని చోట్ల కూర్చోబెడతారండి. భక్తులను చేసుకోకూడదు, యేసు ప్రభును ప్రేమించే ప్రేమికులను పెళ్లి చేసుకోవాలండి. యేసు ప్రభు ప్రేమ అర్థమైన వాడు ఎంతనైనా భరించగలుగుతారు, ఎంతనైనా మారిపోగలుగుతారు. హల్లెలూయా. ఇటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారని ఆయాసపడకండి. యేసు ప్రభు ఆదం కొరకు అవను యేసు ప్రభు చేశాడా, లేకపోతే ఆదం పోయి అలా వెళ్తూ ఉంటే ఏదైనా తోట పక్కన కనపడంగానే ఆదం సెలెక్ట్ చేసుకొని వచ్చాడా? దేవుడు చేతగాని వాడండి, దేవుని చేతులు కుర్చీ అయిపోయాయా? కావాలంటే ఇప్పుడే కొత్తగా తయారు చేసి నీకు ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. నీ కొరకు ఫ్రెష్గా మార్చకుండా నీకు పెళ్ళయ్యి, నీకు పెళ్లి వయసు వచ్చి కరెక్ట్గా ఇంకా నీకు చెయ్యాలి అన్నప్పుడే అవతల వ్యక్తిని మార్చేసింటాడు ప్రభు నీకు సెట్ అవ్వడానికి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన తన ప్రేమను నీకు విస్తారంగా చూపించు వాడుగా ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల దినమున నువ్వు ఏ మిస్టేక్ చేయొద్దు. కావాలని మిస్టేక్ చేయాల్సిన పని లేదు. చాలాసార్లు ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే నేను చెప్తానండి. ఏంటంటే ఇంట్లో తల్లి, ఇంట్లో తండ్రి, అన్న, అక్క, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఎక్కడో ఒక చోట నిన్ను రాంగ్కు పుష్ చేస్తుంది. కానీ అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, పరిస్థితి లేదు, క్రీస్తు అనేటట్టు తయారవ్వాలి. అర్థమైందా? అర్థం కావట్లేదు. ముఖ్యంగా యవనస్తులు, యవన వయసులో నాకు కూడా ఒక థాట్ వచ్చేది, ఎట్లా ఇలా ఉంటే ఎట్లా అని ఆలోచన వచ్చేదండి. కానీ నేను పెద్ద జ్ఞానాన్ని కలిగిన వ్యక్తిని కాదు కాబట్టి సరిపోయిందండి. నాకు పెద్ద జ్ఞానం కనుక ఉండింటే నేను ఎన్ని పనికిమాల పనులు చేసేవాన్నో. ఆల్రెడీ ఏ జ్ఞానం లేకపోయినా చేసేదిలే, అది వేరే విషయం. కానీ నాకు జ్ఞానం లేనందుకు నేను దేవునికి దొరికిపోయానండి. ప్రభుకి స్తోత్రం. లేకపోతే ఆ వయసులో, యవన వయసులో అపవాది పెట్టే ఆలోచన ఎట్లుండేది చూడు, మీ అమ్మ ఒక రకం, మీ నాన్న ఒక రకం, ఇది చూడు, ఈ కష్టాలు ఎందుకు అవసరం, ఇదంతా అవసరమా నీకు, ఇదంతా అలా 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 ఆలోచనలు. అసలు మనము యేసుప్రభువును ప్రేమిస్తే ఆ ప్రేమించే వ్యక్తిని చూడాలా, ప్రేమకు పక్కన ఉన్న వాళ్ళని చూడాలండి? చెప్పాలండి. అలా లవ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్. అమ్మాయి అబ్బాయి ఇద్దరు బాగా గాఢంగా ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నారండి. ఒప్పించుకున్న తర్వాత పెళ్ళి జరుగుతుంది. ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ అమ్మాయి ఉందండి. అమ్మాయి 24 గంటలు పక్కనున్న అబ్బాయిని చూడకుండా అక్కడ ఆ 3వ రోజులో కూర్చొని అబ్బాయి వైపు చూస్తుంటుంది అనుకోండి. సడన్గా అబ్బాయి చూశాడు, ఎవరో తెలుసు అనుకుంటారు. కానీ అసలు పక్కన చూడకుండా అలా చూస్తుంది. ఏమండి అబ్బాయిని చూసావా, ఏమండి అబ్బాయిని చూసావా అన్నా అనుకోండి, వీనికి గుండె నొప్పి వస్తుందా రాదా? ఉండేది ఎక్కడా? పెళ్ళి అండి. అబ్బాయి పక్కనే ఉన్నాడు, ప్రేమించి ఐస్ క్రీమ్ తినిపించినవాడు, కోకోనట్ వాటర్ తాపించినవాడు, సినిమాలకు తీసుకెళ్ళినవాడు, లేకపోతే సినిమాలు కాదులేండి చర్చికి తీసుకెళ్ళినవాడు, లేకపోతే ఇట్లా ఉన్నటువంటి అబ్బాయి పక్కన పెట్టుకొని అమ్మాయి ఒకటే చూస్తుంది అనుకోండి. దాన్ని ఏం వివాహం అనొచ్చండి? దయచేసి మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు ప్రేమ
మనకు అర్థమవుతే ఏ శ్రమలు, ఏ కష్టాలు, ఏ వ్యాధుల వైపు మన దృష్టి ఉండదు. మనల్ని ప్రేమించి మనకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన విమోచకుని వైపు మాత్రమే మన కన్నులు ఉంటాయి, దృష్టి ఉంటుంది. ఇవన్నీ చెత్త చెత్త అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే ప్రతి చీమ అమ్మా దోమ అంటున్నాం అంటే దాని అర్థం ఏంటంటే, చీమకు దోమకు భయపడుతున్నావు అంటే, అబ్బా శ్రమలు కష్టాలని భయపడుతున్నావు అంటే, అమ్మా మరణము అని భయపడుతున్నావు అంటే, క్రీస్తు పునరుద్ధాన శక్తి నీకు అర్థము అవ్వలేదు. ముందు అర్థం చేసుకుందాం. ఆ ప్రేమలో వర్ధిల్లుదాం. అన్ని విషయాలను వర్ధిల్లుతాం. అనేకులకు నువ్వు క్రీస్తు సాక్షిగా మార్చబడతావు. వివాహం అన్నది చాలా ప్రిపేర్డ్గా చేసుకోవాల్సిందే. ఆవేశంతోనో అనాలోచితంగానో చేసుకోకూడదు. బైబిల్ చెప్తుంది, అనాలోచితంగా తినువాడు బలహీనుడు అవుతాడు, చాలామంది నిద్రించి ఉన్నారని. ఏసై శరీరాన్ని ఏసై రక్తాన్ని అండి, కరెక్టే. కానీ అనాలోచితంగా నువ్వు ఏం చేసినా అంతే. కొన్ని రిపెంట్ అయినా ఎవరు ఏం చేయలేరు అన్నట్లుగా ఉంటుంది. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభునందు నిరీక్షణ కోల్పోకుండా ఉందాం. ఆల్రెడీ మనం చేసేసామనుకోండి, ఇబ్బంది అనుకోండి, నో ప్రాబ్లం. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. హల్లెలూయా. హీ నెవర్ రిజెక్ట్స్ యువర్ చాయిస్. మీ పక్కలు చెప్పండి, నువ్వు కోరుకున్నది ఆయన రిజెక్ట్ చేయడు. ఈవెన్ సిన్ కోరుకుంటే కూడా అది నీ చాయిస్. హీ విల్ వెయిట్. ఆయన తిరిగి నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు, క్వశ్చన్ చేయకుండా. వచ్చినప్పుడు నిన్ను మార్చేస్తాడు, ఇంకోసారి నువ్వు పడకుండా. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు ఏ రోజు కూడా తన శక్తి నీకు చూపించాలని ఆశపడట్లేదు. ఆయన ప్రేమ నీకు అర్థం కావాలని ఆయన సిలువలో తన 2 చేతులు చాచి మేకులతో కొట్టబడిన వాడే, గాలిలో వేలాడుతున్న వాడే, అతి భయంకరమైన శిక్షకు గురైన వాడుగా, ఇదిగో నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ వెనక ఏముందో తెలుసా? నీ జీవితంలో ఇలా నువ్వు చేయబడాల్సింది, దాన్ని అంతటినీ నేను తీసుకున్నాను. నువ్వు ఎంత భయంకరమైనటువంటి చేసినా, ఎంత భయంకరమైన పరిస్థితి నీ కర్మాన్ని నువ్వు తీసుకున్నా, దాన్ని అంతటిని నేను తీసేసుకున్నాను. ఇదిగో నా శరీరంలో దాన్ని నేను మోస్తూ ఉన్నాను. నా శరీరంలోకి నేను దాన్ని తీసుకున్నాను, దాన్ని నేను సమాధి చేసి ఉన్నాను. ఇదిగో నేను తిరిగి లేచి జయించిన వ్యక్తిగా నేను నీకు కనపడుతూ ఉన్నాను. హల్లెలూయా. నువ్వు భయపడద్దు. నీ మిస్టేక్నంతా నేను కరెక్ట్ చేసి నిన్ను తిరిగి దేశాలకు ఆశీర్వాదకరంగా నేను నిలబెడతాను. హల్లెలూయా. ఏ రోజు కూడా హీ నెవర్ రిజెక్ట్స్ ద సిన్నర్స్. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ పాపిని కూడా ఆయన రిజెక్ట్ చేయలేదండి. ఆయన స్వస్థపరిచి ఇంకా పాపం చేయొద్దు అన్నాడు. యేసు ప్రభు బాగు చేయడానికి సిన్ అనేది అడ్డం కాదు. ఎందుకంటే లోక పాపమును మోసుకొని వెళ్ళిన దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. నీ జీవితాన్ని నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ప్రేమకు నువ్వు అనుదినము సమర్పించుకో. ఆయన ప్రేమను గురించిన జ్ఞానంలో లోతుగా వెళ్ళడానికి, ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవడానికి అనుదినము ఆయనకు సమయం ఇవ్వు. అనుదినము ఆయన తన ఆత్మ ద్వారా ఆయన నీకు ప్రేమ చూపిస్తాడు. హల్లెలూయా. గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచు తండ్రికి నువ్వు ప్రార్థన చేయవలెను. అప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలము. ఏంటి ఆ రహస్యం? పక్కలు చెప్పండి, లవ్ లవ్ లవ్. ఏంటి సీక్రెట్? అది ప్రేమ. కళ్ళు మూసుకుందాం, యేసుక్రీస్తు వైపు చూద్దాం. నిజంగా ఆయన నీకు ప్రేమమయుడిగా కనపడుతున్నాడా లేదా? తల్లి ప్రేమకు మించి, తండ్రి ప్రేమకు మించి, నీ దృష్టిలో ప్రియుడు అన్న, ప్రియురాలు అన్న అన్ని ప్రేమలకు మించి యేసుక్రీస్తు ప్రేమ నీకు అర్థమైందా లేదా? లేదంటే అడుగు, ప్రభువా అనంతమైన మీ ప్రేమ నాకు అర్థం కావాలి. మీ ప్రేమకు నేను శిష్యుని అవ్వాలి. మీ ప్రేమను గురించి నేను తెలుసుకోవాలి. ఆ ప్రేమ యొక్క తీవ్రతలో నేను నడిపించబడాలి. అడుగుదాం.
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. మీరు పాడకపోయినా పర్వాలేదు, యేసయ్యతో మాట్లాడండి. ప్రభా, నీ శక్తి కంటే, మీ ఆశీర్వాదం కంటే, ప్రభా అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రేమ నాకు అర్థం కావాలి. మీ ప్రేమ యొక్క లోతులు నాకు తెలియాలి నాయనా. అది నా శరీరానికి, నా హృదయానికి, నా తలంపులకు, నా ఆలోచనలకు అర్థం అవ్వాలి. ఆ ప్రేమ తీవ్రతలో నేను మునిగి తేలాలి. నోరు తెరవండి, అడగండి. పరిశుద్ధాత్ముడు బోధకుడిగా ఆ ప్రేమను నీకు బోధించడానికే, ఆ ప్రేమలో నిన్ను ముంచి తేల్చడానికే, ఆ ప్రేమ రూపముగా నిన్ను మార్చడానికే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. క్రీస్తు స్వారూప్యం అంటే మరొకటి కాదు, ప్రేమనే. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఒకవేళ నీకు భాషలు మాట్లాడే కృపలను కొనసాగుతున్నట్లయితే నువ్వు భాషలతో మాట్లాడు, రోజు మాట్లాడు. ఆ ప్రేమ యొక్క తీవ్రత నీకు అర్థం అవ్వాలి. ఆ ప్రేమ యొక్క గూర్చిన జ్ఞానం నీకు బోధింపబడాలి, ప్రత్యక్షతగా నీకు అనుగ్రహించబడాలి. అవర్స్ టుగెదర్ టంగ్స్ మాట్లాడు. ఒకవేళ స్థిరంగా బైబిల్ చదివే అలవాటు నీకుంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి తీవ్రంగా చదువు. ఆ ప్రేమ అర్థం అవ్వాలి. ఆ ప్రేమలోనే సమస్తం ఉంది. ఎందుకంటే ఆయన ప్రేమించేవాడు కాదు, ఆయన ప్రేమై ఉండి ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను, యేసురాజు నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తుని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఆయన ప్రేమ నీకు అర్థమవుతే ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా, వాళ్ళు ఉన్నా వాళ్ళు లేకపోయినా, ఆ ప్రేమనే, ఆ తీవ్రతనే, ఆ ప్రేమలోకి అనేకులు నడిపించాలనే తీవ్రతలో నువ్వు దేన్నైనా కోల్పోవడానికి సిద్ధపడతావు, దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధపడతావు. అమూల్యమైన ప్రేమ, నీ హృదయంలో కుమ్మరింపబడిన ప్రేమ, ఆ ప్రేమతో యేసుక్రీస్తు ప్రేమించబడాలని కోరుకుంటున్నాడు. నీవు ఆ ప్రేమను గురించిన జ్ఞానంలో వర్ధిల్లాలని, ఆ ప్రేమను లోతుగా తెలుసుకోవాలని, ఆ ప్రేమగా నువ్వు ఉండి ఆ ప్రేమను చూపించే వ్యక్తిగా, ఆ ప్రేమ యొక్క తీవ్రతలో నడిపించబడే వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటున్నట్లయితే ప్రభును అడుగు, లేచి నిలబడి అడుగు, నీ కుడి చేతిని ఎత్తి అడుగు. ఎందుకు అంటే ప్రభా, ఎన్నో 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 ఆలోచనలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నిటి గుండాను నేను వెళ్తున్నాను, కానీ నేను నిర్లక్ష్యం చేసింది నీ ప్రేమను.
నీ ప్రేమ నాకు కావాలి నాయన. నువ్వు ఎలా ప్రేమై ఉన్నావో పరలోకంలో, ఎలా ప్రేమించావో పరలోకం నుండి, అలానే ఆ ప్రేమ ఉండి మీరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మగా ఎలాగా పనిచేశారో అలా నేను ప్రేమ ఉండి మీ కొరకు నేను పని చేయాలి. అనేకులు మీ ప్రేమను నా ద్వారా తెలుసుకోవాలి. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడాను. ఇది మీ సమయం, మీరు ఒప్పించే సమయం, మీరు రూపాంతరపరిచే సమయం, మీరు ఆలోచన చెప్పే సమయం, మీరు ఒప్పించే సమయం. పరిశుద్ధాత్మ మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ఎవరైతే నిలబడి ఉన్నారో ఇప్పుడే వారి హృదయాల్లో తీవ్రత పుట్టునుగాక, ఆ ప్రేమ యొక్క తీవ్రత పుట్టునుగాక, కుమ్మరింపబడిన ఆ ప్రేమ వారిని కమ్ముకొనుగాక. ఆ ప్రేమ యొక్క తీవ్రత ఇంతవరకు అర్థం కాకపోతే ఇప్పుడే అర్థం అవ్వడం ప్రారంభమవునుగాక. అన్ని భాషలు మాట్లాడు, అన్ని భాషలతో మాట్లాడు. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీలో కుమ్మరింపబడిన ఆ ప్రేమ నీ అణువును కమ్ముకొనును గాక, నీ ఆలోచన తలంపులను కమ్ముకొనును గాక. క్రీస్తు ప్రేమను ఇంకా లోతుగా తెలుసుకొని అర్థం చేసుకొని ఆ ప్రేమగా ఉండి ఆ ప్రేమలో కొనసాగుతూ అనేకులకు ఆ ప్రేమ తీవ్రతలోనే క్రీస్తును పరిచయం చేసే వ్యక్తిగా నీవు పరిశుద్ధాత్మ ద్వారా ఈ క్షణమే మార్చబడదువుగాక, ఇప్పుడే మార్చబడదువుగాక. బాప్తీసం ఇచ్చి యోహాను తన శిష్యులకు అప్పుడే చూసిన దేవుని గొర్రెపిల్లను వెంబడించినట్లుగా ఎలా చెప్పాడో, అప్పుడే మాట్లాడిన సమరయ స్త్రీ అప్పుడే తనతో మాట్లాడిన యేసు క్రీస్తు మెస్సయ్య అని అప్పుడప్పుడే తెలుసుకొని అప్పుడప్పుడే గ్రామంలోకి వెళ్ళి అప్పుడే గ్రామాన్ని నడిపించినట్లుగా పరిశుద్ధాత్ముడా ఇప్పుడే 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 ఈ క్షణమందే పరిశుద్ధాత్ముడా మీ కార్యం జరిగించండి. సంఘంలో ప్రతి వ్యక్తిలో నిర్ణయం తీసుకున్న ప్రతి వ్యక్తిలో, ఇక్కడుండి నిర్ణయం తీసుకున్న వారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్న పరిశుద్ధాత్ముడా, కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, అన్ను దినము వారి బ్రతుకు కాలమంతా ఆ ప్రేమ తీవ్రత, ఆ ప్రేమ ప్రభావము, అభిషేక ప్రభావం కమ్ముకొనుగాక, నడిపించునుగాక, ఒత్తిడి చేయునుగాక, ధైర్యపరచునుగాక, దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రభువా కోట్లాది వందనాలు. విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయను. పదే పరిశుద్ధాత్మన జ్ఞాపకం చేసి ఒత్తిడి చేసి రూపాంతరపరిచి ప్రత్యక్షతలో క్రీస్తుగా, అభిషక్తులుగా, ప్రేమగా మార్చబడదు. వారి బంధువులను, మిత్రులను, స్నేహితులను పరలోక రాజ్య వారసులు చేయునట్లుగా మిరకలు జరిగించండి ప్రభువా. ఏ కీడు ఏ విధానంలో పనిచేస్తున్నా మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగునుగాక యేసునామములో. ప్రభువా కోట్లాది వందనాలు. ఏ విధమైన ఇబ్బందులు, ఏ విధమైన శ్రమలు మేము చేసుకున్న దాన్ని బట్టి అనుభవిస్తున్నాం అనుకుంటున్నా ప్రతి చోట మీరు చేసినది పని చేయడం ప్రారంభమవునుగాక. మీ ప్రేమ ప్రారంభమవునుగాక, మీ ప్రేమ తీవ్రత ప్రారంభమవునుగాక, మీ ప్రేమలోంచి విడుదలైన ఆశీర్వాదము, సమృద్ధి, పరిశుద్ధత, జ్ఞానం, తెలివి, వివేకం, ఆనందము, సంతోషము కమ్ముకొనుగాక. థ్యాంక్ యూ జీసస్. ఏ రిలేషన్షిప్ అయితే కలిసి ఉన్నాము అన్నది మాత్రమే కానీ ఎటువంటి ప్రేమ అన్నది లేని కుటుంబ జీవితం కలిగి ఉన్న న్యాచురల్ యేసుక్రీస్తు నామములో సంఘంలోని ప్రతి కుటుంబము క్రీస్తు ప్రేమతో నింపబడిన కుటుంబాలుగా వర్ధిల్లుదురుగాక. ఆ ప్రేమతోనే రిలేషన్షిప్స్ అని నింపబడునుగాక.
అపవాది మోసాలు, అపవాది అబద్ధాలు, అపవాది ఏ కారణం చేత లాగివేసినట్టుగా అపవాది లాగివేసి పరిస్థితులను విచ్ఛిన్నం చేసి ఉండగా వాని క్రియలన్నీ లయమైపోయి పరిశుద్ధాత్మాభిషేకం ద్వారా నిరాకారం శూన్యము గాఢాంధకారము మారిపోయినట్లుగా ప్రతి కుటుంబంలో ఏవి ఉండాల్సి ఉండి లేకుండా ఉన్నాయో ఇప్పుడే వచ్చి చేరును గాక. ఉండకూడనివి డిజపర్ అయిపోయి డిస్కనెక్ట్ అయిపోను గాక. పరిశుద్ధాత్మాభిషేకంలో, పరిశుద్ధాత్మాభిషేక ప్రభావంలో ప్రతి కుటుంబము క్రీస్తుగా ప్రేమగా కట్టబడుదురుగాక. అనేకులను పరలోక రాజ్య వారసులు చేయునట్లుగా, సంఘములోకి తీసుకొని వచ్చేవారుగా, ఆరాధించేవారుగా చేయునట్లుగా మీ అభిషేక మహిమలో భద్రపరచమని, విత్తబడిన వాక్యం అందంతలుగా ఫలింపచేయమని, మీ రక్త అభిషేక ప్రసన్నత, మీ ఆశీర్వాద దీవెనల కుమ్మరింపు ప్రతి వ్యక్తి పైన, ప్రతి కుటుంబం మీద పలుకుతూ దీవిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్తాం.